कि నేను ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. मैं व्यवस्था को पूरा करने के लिए आया हूँ बोला था। అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడని ఎలా తెలుసు మనకి? व्यवस्था को पूरा करने के लिए आए बोलकर हमें कैसे पता चलेगा? ధర్మశాస్త్రములో మరి ఎవరైతే నీతిమంతులు, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారో, जो कोई धर्मी है और व्यवस्था का पालन करते हैं, అందుకు వాక్యం ఏం సెలవిస్తుందంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని సెలవిస్తుంది. वचन कहते हैं कि बिना लहू बहाए पापों की क्षमा नहीं है। అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. यानी बिना लहू बहाए पापों की क्षमा नहीं है। దాని కొరకు इसे ఇజ్రాయేలీలో మరికి వారి యొక్క ధర్మశాస్త్రం వారికి మోషే ఇచ్చాడు. तो इजरायली की खातिर परमेश्वर ने व्यवस्था दिया था। ఎవరు ఈ ఇజ్రాయేలీలు అంటే कौन है इजरायली? దేవుడు మొట్టమొదటిగా ఏర్పరచుకున్న ప్రజలు, परमेश्वर ने सबसे पहले अपने लिए चुने गए लोग, ఏర్పరచుకున్న ప్రజలు उनके लिए चुने गए लोग हैं। వారు అబ్రహాము యొక్క సంతానం. वो अब्राहम का संतान है। ఇజ్రాయేలీలకు మూల పురుషులు ఎవరంటే इजराइल का मूल पुरुष कौन था? ఎవరండి? कौन है? అబ్రహాము. अब्राहम। అబ్రహాము अब्राहम। అబ్రహాముకి సంతానం లేనప్పుడే, जब अब्राहम को संतान नहीं था, ఆ వారి యొక్క వయసు ఉడికిపోయినప్పుడే, जब वो बिल्कुल बूढ़े हो चुके थे ఏ ఆశ లేనప్పుడే और कोई आशा भी नहीं था उनके వారికి पास, ఆశ కలిగించి, परमेश्वर ने उन्हें एक आशा दिलाई। వారికి ఆశ కలిగించి आशा दिलाकर వారికి ఒక నమ్మకాన్ని కుదిరించి उनको एक भरोसा दिलाया, వారికి బిడ్డనిచ్చాడు. उन्हें संतान दे दिया। అందుకే అన్నాడు, इसलिए कहता है ఇస్సాకు ద్వారా ఏదైతే మీ సంతానం అనబడుద్దో అదే నీ సంతానం. ईसा के द्वारा जो संतान होगा वही आपके संतान कहलाएगा। అబ్రహాముకి మరి 3 పెండ్లిళ్ళు. अब्राहम को 3 शादी हुआ था। ఒకటి శారా, एक तो शारा, రెండోది హగరు, दूसरी हाजीरा, మూడోది కెతూరా. तीसरा जो है केतुरा। కెతూరా ముగ్గురు భార్యలు. 3 पत्नियां था। అయితే तो फिर ఈ ముగ్గురు భార్యలకి పిల్లలు పుట్టారు. तीनों को संतान हुआ था। మీరు జాగ్రత్తగానండి. ध्यान से सुनिएगा। పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు? पवित्र आत्मा प्रभु आज हमसे क्या बात करने पर है? నాకేంటి లాభం? इससे मेरा क्या फायदा है? ఈ రోజు నాకేంటి లాభం? आज मेरे लिए क्या फायदा है? భూమి మీద ఉన్న ప్రతి మనిషి धरती पर रहने वाला हर एक इंसान ఏ పని చేసినా कोई भी काम करे, దానిలో నాకు ఏదైనా లాభం చేకూరాలి, सोचता है कि इसमें मेरे लिए कोई लाभ हो, నాకు ఏదన్నా ఒక లాభం జరగాలి. कोई ना कोई लाभ मेरे लिए होना चाहिए। ఒక ఆశతోటి एक आशा से వ్యవసాయకుడు మరి భూమి దున్నుతాడంటే ఒక ఆశ. किसान जो हल जोतता है तो ये भी एक आशा से। ఆయన ఇత్తనాలు భూమి మీద మరి వేచాడు అంటే ఒక ఆశ. तो बीज भी बोया तो एक आशा से बोता है। ఆయన తన యొక్క పంట వైపు ఎక్కువ ఆశ పెట్టుకుని చూస్తాడు, वो ఒక ఆశ. अपनी फसल के ऊपर ही ध्यान लगा के रखता है, एक आशा से। ఆశ. आशा से। అందుకని इसलिए ఆశ అనేది మనకు ఉండాలి. आशा हमारे अंदर होनी चाहिए। ఆశ కలిగిన ప్రాణాలంట తృప్తిపరుస్తాడు, మనసులను తృప్తిపరుస్తాడు. आशा रखने वाला प्राणों को परमेश्वर तृप्त करेगा बोला था। ఆశ లేకుండా మనం ఏది సాధించలేము. बिना आशा का हम कुछ भी हासिल नहीं कर सकते। మనం ప్రభు మీద, వాక్యం మీద ఆధారపడి ఉంటాం. हम प्रभु के वचन के ऊपर निर्भर है। అందుకని పాత నిబంధన భక్తులు అంటారు, इसलिए पुराने नियम के भक्तगण कहते हैं నా రక్షణకర్త అంటారు. मेरे उद्धारकर्ता, నా రక్షణకర్తమైన దేవా అంటారు. मेरे उद्धारकर्ता परमेश्वर बोलते हैं। పాత నిబంధన पुराने नियम में బలులు, बलि, రక్తము చిందించటం, लहू बहाना, రక్తము చిందించటం. लहू बहाना। అసలు మనకు రక్షించింది ఎవరండి? आखिर हमें उद्धार किसने दिया है? దేవుడు. परमेश्वर। దేవుడి పేరేంటండి? परमेश्वर का नाम क्या है? యెహోవా. यहोवा। మీరు గుర్తుంచుకోండి, अब याद रखिएगा, మనకు రక్షణ ఇచ్చింది ఎవరు? हमें किसने उद्धार दिया था? దేవుడు. परमेश्वर। దేవుని పేరేంటి? परमेश्वर का नाम क्या है? యెహోవా. यहोवा। యెహోవా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. यहोवा परमेश्वर ने ही हमें उद्धार दिया है। రక్షణ ఇచ్చాడు మనకు. उद्धार दिया। ఆయన లేకుండా మనకు రక్షణ లేదు. उन्हीं के बिना हमें उद्धार नहीं ఆయన है। రక్షణకర్త. वो उद्धार करता है। ఆయనే ఇజ్రాయేలీలకి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. उन्होंने ही इजराइल की खातिर मूसा के द्वारा व्यवस्था को दिया। మీరు ధర్మశాస్త్రాన్ని పాటించండి, आप व्यवस्था को पालन करें, ధర్మశాస్త్రం అనుసరించండి. व्यवस्था के अनुकरण करें। ధర్మశాస్త్రం పైన కనుక మీకు కనుక మరి అశ్రద్ధగా ఉండి వాక్యం శాపగ్రస్తులు అంటున్నాడు. तो व्यवस्था को अगर कोई नहीं सुनेगा
लापरवाह रहेगा वो शापित करके भी बताया। అంటే దేవుని దగ్గరికి వచ్చి మనం కూర్చొని వాక్యం సరిగ్గా వినకపోతే శాపగ్రస్తులు వాళ్ళు. परमेश्वर के पास आके अगर ध्यान से नहीं बैठेंगे ना सुनेंगे ध्यान से तो हम शापित है। ధర్మశాస్త్రం ఏమంటుందంటే व्यवस्था क्या कहती है? పాపమును చూపిస్తుంది. पाप को दिखाती है। ధర్మశాస్త్రము व्यवस्था పాపాన్ని చూపిస్తుంది. पाप को दिखाती है। నువ్వు పాపి అని చెబుతుంది. तुम पापी हो करके बोलती है। కానీ పాపాన్ని తీసివేయాలంటే लेकिन पाप को निकालने के लिए ధర్మశాస్త్రం నువ్వు పాపి అని చెబుతుంది కానీ व्यवस्था तो आपको पापी है करके పాపాన్ని बताती है। తీసివేయే శక్తి లేదు. लेकिन पाप को निकालने की शक्ति व्यवस्था అది के पास దేవుని नहीं వల్లనే है। కలుగుతుంది. वो केवल परमेश्वर के द्वारा అందుకే होगा। దేవుడు इसलिए परमेश्वर యాజకుల్ని లేవీల్ని ఎన్నుకుని याजक को लेवी को चुना है, వాళ్ళు నేర్పరచుకుని उन्हें चुन लिया బలుల ద్వారా बलि के అంటే द्वारा, రక్తము చిందించడం ద్వారా यानी कि लहू बहाने के వారి द्वारा పాపాలన్నిటిని తుడిచివేసి उनके सभी सबों का पापों को मिटा डाला। ఉదయం సాయంకాలం మేకల్ని గొర్రెలు వధించాల్సిందే. सुबह शाम भेड़ बकरियों को वध करना पड़ता था, వధించాల్సిందే. वध करना था। ఉదయం సాయంకాలం చిన్న పాపం, ఉదయం నుంచి సాయంకాలం ఏ చిన్న పాపం చేసినా వాళ్ళ కొరకు మరి ఉదయం సాయంకాలం బలు అర్పిస్తూనే ఉన్నారు. सुबह से शाम तक कोई ना कोई छोटा पाप भी किया हो तो सुबह से लेकर शाम तक बलि देता ही गया। కానీ ఇప్పుడు మనం బలు అర్పించకూడదు. मगर हमें इस वक्त बलि नहीं चढ़ाना चाहिए, మనం బలు అర్పించకూడదు. नहीं अर्पण करना चाहिए बलि। ఎందుకనంటే क्योंकि యేసు ప్రభు క్రొత్త నిబంధనని ఆయన మరి ఈ లోకములో మనకి స్థాపించడానికి వచ్చాడు. क्योंकि मसीह यीशु नया नियम की स्थापना करने के लिए इस संसार में आए हैं। మరి మొట్టమొదట శిఖరాగ్ర సమావేశం జరిగింది యేసు ప్రభు సాతాన్ని జయించిన తర్వాత. तो शैतान को जीतने के बाद यीशु मसीह का पर्वत के ऊपर एक శిఖరాగ్ర సమావేశం सदस्य हुआ था। ఇంతవరకు ఆ సమావేశం ఎక్కడ అవలా इससे पहले ऐसी कोई सदस्य नहीं हुआ था, ఇంకెక్కడ అవదు కూడా. ऐसा कोई सदस्य नहीं हुआ था, ना कहीं ఇంతకు होगा, ముందు అయ్యి ఉండదు, ना इससे पहले हुआ होगा, ఇక ఉండదు. ना आगे की होगी। ఒక శిఖరాగ్ర సమావేశం చేశాడు. ऊंचे पहाड़ के ऊपर एक सभा हुआ था, అక్కడ वहां पे యేసు ప్రభు అనేక విషయాలు చెప్పాడు. यीशु मसीह ने कई सारे विषय बताया। మీరు తర్వాత బైబిల్ చదువుకోండి, 5, 6, 7 అధ్యాయాలు మీరు చదువుకోండి మత్తయి సువార్త. अब बाद में पढ़ लीजिएगा मत्ती की 5, 6, 7वीं अध्यायों को చదువుకుంటూ ఉండండి. पढ़ते रहिएगा। ఎప్పుడు మీకు జ్ఞాపకం వచ్చినా చదువుకుంటానే ఉండాలి. अभी भी आपको याद आता तो उन तीनों अध्याय को पढ़ते रहिएगा। ఒకసారి చదివేలే अरे एक बात तो मैंने पढ़ लिया हूँ, ఇంకేం చదవాలే, और क्या पढ़ूं, ఇంకా అంత అవసరమేం లేదులే, इतना जरूरत नहीं है, ఒకసారి చదివాం కదా एक बार तो पढ़ चुके हैं हम। అని చాలా మంది అనుకుంటారు. इस तरह बहुत सारे लोग सोचते हैं। కొంతమంది అనుకుంటారు कुछ लोग सोचते हैं ఆ రక్షణ పొందాం కదా మనము, अरे हमने तो उद्धार पा चुके हैं, యేసుని నమ్ముకున్నాం కదా, यीशु पर तो भरोसा कर लिया, ఇంకా బైబుల్ ఏంటి, और भी क्या बाइबल, ఇంకా సంఘ సహవాసాలు ఏంటి, और क्या संगति में जाना, ఇంకా మనకు అక్కర్లేదులే, जरूरत नहीं है। మన దేవుడు మన అవసరాలు తీరుస్తున్నాడు కదా. परमेश्वर हमारी जरूरतों को पूरा करता है ना। కొంతమంది సంఘాలకి పిల్లల పెళ్లిళ్ళ కోసం వస్తారు, तो कुछ लोग कलिशे में बच्चों की शादियों के खातिर आते हैं, పిల్లలకి మంచి ఆశీర్వాదాలు దొరకడం వస్తారు, बच्चों को अच्छी आशीष मिले करके आते हैं, అవి దొరకంగానే వెనకం చేస్తారు. वो मिलते ही बस कलिशे को छोड़ के पीछे हट जाते हैं। అంటే అదే పరలోకానికి వెళ్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. वो सोचते हैं कि बस यही विषय में स्वर्ग में लेके మన जाएगा, పిల్లల పెళ్లిళ్ళు అవటాలు, बच्चों का शादी हो जाना, మన సంతానం మనకి ప్రాప్తం కలగటము, संतान होना, మనకు ఉద్యోగాలు రావటము, या नौकरियां मिलना, మనకు మంచి మంచి ఇల్లు కట్టుకోవటం, अच्छे अच्छे घर बनाना, మంచి పొలాలు కొనుక్కోవటం, अच्छे खेत खरीदना, మంచిగా సంతోషంగా తినటం తాగటం, अच्छी राजी खुशी रहना, खाते पीते ఇది మనకు దొరికింది అనుకోండి, ऐसा मिल गए तो ఇక దొరికింది కాబట్టి ये सब मिल गए बोलकर ఇక మనకు దేవుడు అక్కర్లేదు. ఇక तो सोचते हैं कि हमें परमेश्वर की आवश्यकता అంటే ही ముందు नहीं है। పొందాం కదా, బాగా భక్తి చేసాం ముందు. तो सोचते हैं कि पहले हमने बहुत अच्छा भक्ति కొంతమంది किया था। అనుకుంటారు, कुछ लोग सोचते ఓ हैं ఇది వరకు ఎట్ట భక్తి చేశాను అనుకున్నా, अरे इससे पहले मैंने कितना अच्छा भक्ति किया था ना, తిండి లేకపోయినా, खाना भी नहीं था, ఓ ఏమి లేకపోయినా నడిచన్న దేవుని సంఘానికి వెళ్ళి నేను, तो जो टिकट भी नहीं है तो पैसा के लिए, पैसा भी नहीं था टिकट के लिए, तो मैं पैदल गया था प्रभु के నడిచి पास। వెళ్ళాను. पैदल गया था, ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకున్నాను, कितना भी तकलीफ आया मैंने बर्दाश्त कर लिया, सामना कर लिया, చేశాను. मैंने बहुत भक्ति किया। కానీ लेकिन మంచిదే, अच्छी बात है, వాక్యం ఏమంటుంది తెలుసా, वचन क्या कहती पता है, నీతిమంతుడు धर्मी जन తన నీతిని విడిచి अपनी धार्मिकता को छोड़कर, జాగ్రత్తగా వినండి, ध्यान से सुनना, దేవుడు ఏమంటున్నాడంటే परमेश्वर क्या कहता है, నీతిమంతుడు धर्मी जन తన నీతిని విడిచి अपनी धार्मिकता को छोड़कर ఇప్పుడు పాపం చేస్తే अगर अभी दुर्नीति करने लगेगा
ఒకప్పుడు నీతిమంతుడు, एक समय तो धर्मी था, నీతిగా ఉన్నాడు. धर्मी था, కానీ ఇప్పుడు ఆ నీతిని విడిచి अभी उस धार्मिकता को छोड़कर పాపం చేస్తే और पाप करने से ఇప్పుడు ఆ నీతి మనకు అక్కడికి రాదంట. तो पहले की उस धार्मिकता अभी कोई काम नहीं आएगा। వింటున్నారా? ध्यान से सुन रहे, అర్థమవుతుందమ్మా? समझ में आ रहे आपको? అయ్యా అర్థమవుతుందా? समझ में आ रहे? జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। ఏదో పెద్ద భక్తి చేసాం, हमने पहले बहुत अच्छा भक्ति किया था, చాలా భక్తి చేసాం. बहुत ज्यादा भक्ति किया। కొంతమంది ఈ భ్రమలో ఉంటారండి. कुछ लोग इसी तरह का भ्रम में रहते हैं। వాళ్ళకు ప్రభు ఏదైనా చిన్న కార్యం చేస్తే చాలు, बस उनके लिए प्रभु छोटा सा कार्य करे तो बहुत है। దయదలిసి కనికరం కలిగిన దేవుడు वो तो तरस खाने वाला परमेश्वर है। నువ్వు చేసిన భక్తికి आपने जो भक्ति किया था, మంచి కార్యం చేశాడు. अच्छा कार्य किया आपका जिंदगी में, ఇక మాకు దేవుడు కార్యం చేసి మనకు అక్కడికి దేవుడు అక్కర్లేదు, तो ये मत सोचना कि मुझे प्रभु ने अच्छा कार्य किया तो प्रभु సంఘం को आवश्यकता అక్కర్లేదు, नहीं। कलिशा की आवश्यकता नहीं है, దైవదాసులు అక్కర్లేదు, प्रभु के दास की आवश्यकता है, సంఘస్థులు అక్కర్లేదు, कलिशा के लोगों की మాకు आवश्यकता ఎవరు है, అక్కర్లేదు. हमें कोई नहीं चाहिए, మాకు ఏ పరలోకాన్ని తీసుకెళ్తాం. बस हमें यही चीज बस स्वर्ग राज्य में लेके మంచి जाएगा। కార్యాలు మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. अच्छे अच्छे कार्य ही हमें स्वर्ग राज्य में लेके जाएगा। ప్రవక్త అంటాడు, యెషయా ప్రవక్త, यशायाह नबी कहता है, మనకొచ్చి జరిగే మంచి కార్యం అంటే మురిగొడ్ల వంటివి. हमारे जो अच्छे भले काम सोचते हैं ना, वो मेले चित्रे कपड़े की बराबर करके बताता है। ఎవరి గురించి చెప్తున్నారండి? वो किसके बारे में నాకు बताता చాలా है? మేలు చేశాడు, जो हमारे लिए बहुत सारे कार्य किया है। నేను మురిగొడ్లు అన్నాయి. हम उसको गंदे कपड़े करके नहीं बोलेंगे। నేను ఎవరి గురించి చెప్తున్నాను తెలుసా? मैं किसके बारे में बताता हूँ पता है? నేను ఒకప్పుడు మంచిగా మంచి పనులు చేశాను, मैंने एक समय अच्छे से अच्छा काम किया था, మంచి పనులు చేశాను, अच्छा सा काम किया నాకు था, దేవుడు అనుగ్రహించాడు. परमेश्वर ने मुझे दिया। కానీ ఇప్పుడు लेकिन अभी ప్రజెంట్ లో फिलहाल వాళ్ళు దేవుళ్ళు లేరు. अभी प्रभु में नहीं है। ఏదో ఒక సాకు, कोई ना कोई बहाने से, ఏదో ఒక సాకు. कोई ना कोई बहाने से రక్షణ కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. उद्धार पाने के लिए परमेश्वर हमको पुकारता है। రక్షణ కొరకు మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. उद्धार पाने के लिए पुकारता है परमेश्वर हमको। చూడండి ఆయన యొక్క ఆలోచన అండి. देखिए परमेश्वर का सोच, ఆ రక్షణకర్త, उद्धार करता, ఆ రక్షణకర్త उद्धार करता, మనం ఆహ్వానిస్తున్నాడు. हमें आमंत्रित करता है। బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ है, పత్రంలో రాయబడి ఉంది. नए नियम में भी। కాబట్టి इसलिए యేసు ప్రభు मसीह यीशु ఆ మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశంలో तो सबसे पहले जो पहाड़ के ऊपर के समावेश में ఇజ్రాయేలీలు 12 గోత్రాలు అబ్రహాము ద్వారా, అబ్రహాం సంతానం ద్వారా ఉన్న వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు इजराइलियों के 12 गोत्र जो अब्राहम के संतान के द्वारा था, उन्हें जब व्यवस्था दी गई थी, వాళ్ళకి కట్టడలు ఇచ్చాడు, उनको कुछ नियम दिया, నియమాలు ఇచ్చాడు. कुछ वाचा उनको दिया है। రక్తం వచ్చించుకున్న పాప క్షమాపణ बिना లేదు. लहू बहाए पापों की क्षमा नहीं है करके बताया। ఇప్పుడు మనం గొర్రెలు ఎందుకు వధించకూడదు? अभी क्यों हम भेड़ बकरों को वध नहीं करना चाहिए? జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. परमेश्वर तो कल और आज हमेशा एक सा रहने वाला था ना। ఇప్పుడు మనం ఎందుకు గొర్రెలు వధించకూడదు? फिर अभी फिलहाल हम क्यों भेड़ों का वध नहीं करना దేవుడు चाहिए? మార్పు చెందాడా? क्या परमेश्वर बदल चुके हैं? దేవుడు మార్పు क्या చెందాడా? परमेश्वर बदल चुके हैं? దేవుడు మార్పు చెందడు గాని परमेश्वर तो कभी बदलता तो नहीं है। ఆయన వ్యవస్థను తన ఇష్టం వచ్చినట్టుగా నడిపించగలడు. वो व्यवस्था को अपनी अधीनता के अनुसार चला మీరు सकता है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, దేవుడు परमेश्वर ఎప్పుడు కూడా कभी भी ఆయన మారడం, नहीं बदलता, కానీ लेकिन తన వ్యవస్థను अपनी व्यवस्था को తను ఎట్టయినా జీవనం చేయగలడు. तो कैसे भी वो चला सकता అందుకే है। ఆయన సార్వభౌముడు అన్నాడు. इसलिए उनको कहा गया था सब प्रकार का अधिकार रखने वाला, సర్వశక్తిమంతుడు, तो सर्वशक्तिमान बोला गया, సార్వభౌముడు. सब कुछ करने वाला है। ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరండి, उनको कोई बताने वाला नहीं है, ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, कोई नहीं है उनको बोलने वाला, సలహా ఇచ్చేవాళ్ళు లేరు. कोई सलाह दे ही नहीं सकता। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, పాత నిబంధన భక్తులు కూడా पुराने नियम के भक्तगण भी ఆ రక్షణకర్తనే, उस उद्धार करता ఆ యెహోవా దేవుడే మనకు రక్షణ ఇచ్చాడండి. उसे हो परमेश्वर ने ही हमें उद्धार दिया తన है। కుమారుడు కనుక పంపించకపోతే अगर उन्होंने अपने पुत्र को नहीं भेजा ఆ होता, దేవుడు మన లోకంలో ఉన్న పాపులను కనుక ఆయన కనుక ప్రేమించకపోతే, तो परमेश्वर संसार के पापियों से अगर प्रेम नहीं करता, చూడండి देखिए, పాతన భక్తులు पुराने యెహోవా नियम के దేవుడు भक्तगण నా రక్షణకర్త అంటున్నారు. यहोवा परमेश्वर को बोलते हैं ये मेरे उद्धार करता। హబక్కూకు ప్రవక్త, हबक्कुक नबी बोलता है, చిన్న ప్రవక్త, एक छोटा सा नबी है, 3:18 3:18, హబక్కూకు हबक्कुक 3:18లో 3:18 में నా రక్షణకర్తవైన నా దేవుని యందు నేను సంతోషించదను. कहता है अपने उद्धारकर्ता परमेश्वर के द्वारा अति प्रसन्न रहूंगा। చూసారా, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. अपने उद्धारकर्ता परमेश्वर के द्वारा अति प्रसन्न होऊंगा। ఏమంటున్నాడు హబక్కూకు? क्या बोलता है भक्त? హబక్కూకు పాత నిబంధన భక్తుడు, हबक्कुक जो है पुराने नियम के भक्तगण है, పాత నిబంధన భక్తుడు, पुराने नियम के भक्तगण ప్రవక్తలు వాళ్ళు, वो नबी है, వాళ్ళు ఆఖరి ప్రవక్తలు. वो आखिरी नबी थे ये लोग। హబక్కూకు అంటాడు, हबक्कुक कहता है నా రక్షణకర్తవైన నా దేవుని యందు,
अपना उद्धारकर्ता परमेश्वर के द्वारा। ఎవరు దేవుడండి? कौन है परमेश्वर? యెహోవా. यहोवा। యెహోవా దేవుడు. यहोवा ఇక परमेश्वर। ఎవరు దేవుడు దేవుడు పేరు పెట్టకూడదండి. और कोई परमेश्वर नहीं बोलना चाहिए। అసలు ఎవరు కూడా దేవుడు అని చెప్పి మనం పిలవద్దండి. और किसी और को भगवान करके भी नहीं बोलना మన चाहिए। నోటితో పిలవకూడదు. ना अपनी मुंह से। ఏ విధమైనటువంటి ఏ ఉచ్చారణ దేవుని యొక్క ఇంకా వేరే ఉచ్చారణ ఎవరు నేను గాక ఏరే దేవుడు లేడు. तो परमेश्वर ने कहा मेरे अलावा और कोई परमेश्वर नहीं है। ప్రవక్తలు రుడిపరిచారు. नाम नहीं लेना है। ఏమన్నారు? नबियों ने साबित किया है నేనే దేవుణ్ణి, मैं ही परमेश्वर हूँ। నా ప్రభు చెప్తున్నాడు నాకు, मेरा प्रभु कहता है बोला నేనే దేవుణ్ణి, मैं ही నేను परमेश्वर తప్ప ఏ దేవుడు లేడు. मेरे अलावा कोई ईश्वर नहीं है। నాకంటే ముందు, ना मेरे से आगे, నాకంటే వెనక, ना मेरे से पीछे। ఎందుకంటే क्योंकि ఈయన ఆది యందున్న దేవుడు, ये आदि से रहने वाला परमेश्वर है। భూమి ఆకాశము లేనప్పుడే ఉన్న దేవుడు. तो जब पृथ्वी और आकाश नहीं थी तब से रहने वाला परमेश्वर है। అందుకే इसलिए పాపులైన మన పక్షాన जो पापी थे हमारे पक्ष में తన కుమారుణ్ణి अपने पुत्र को యేసుని పంపించాడు. यीशु मसीह को भेजा। దేవుడు వాక్యమై ఉన్నాడు. परमेश्वर वचन है। వాక్యము శబ్దము, वचन जो है शब्द है। శబ్దము గుప్త రూపము. शब्द जो है गुप्त रूप में है। జాగ్రత్తగా నండి. ध्यान से सुनना। వాక్యము శబ్దము, वचन जो है शब्द है। శబ్దము గుప్త రూపము. शब्द जो है गुप्त रूप है। కనపడదు, रूप दिखता नहीं है, కనపడదు. नहीं दिखाई देता। పలుకుట, बोलना, పలుకుట. बोलना, నేను పలుకుతున్నా, मैं बोल रहा हूँ, మీతో నేను పలుకుతున్నా, मैं आपसे बोल रहा हूँ भी, మీకు వినపడుతుంది. आपको सुनाई दे रही స్వరము, आवाज, స్వరము, आवाज పలికిన స్వరము, जो बोला था आवाज, అక్షరము, वो अक्षर, అక్షరం, अक्षर, అక్షరము. ఆ కొన్ని అక్షరాలు ఒక వాక్యం యొక్క పొందిక. कुछ अक्षर मिलके एक वचन बन जाती है। అక్షరము నిజరూపము, సత్యరూపము దాల్చటం. अक्षर जो है हकीकत का रूप धारण करना है। యేసు క్రీస్తులో, यीशु मसीह में, యేసు క్రీస్తులో यीशु मसीह में పరలోకము నుంచి स्वर्ग से ఇదిగో యేసయ్యను పంపించాడు. यीशु मसीह को भेजा है। ఆయన మనలాంటి జన్మ కాదు, उनकी जन्म हमारे जैसा नहीं है, మనలాంటి జన్మ కాదు. हमारे जैसा जन्म नहीं है। ఆయనకి పురుష ప్రమేయం లేదు. उनके जन्म में कोई पुरुष का लेना देना नहीं है। ఆయన యొక్క పుట్టుకలో उनकी जन्म में పురుష ప్రమేయం లేదు, पुरुष का कोई लेना देना नहीं, దేవుని ప్రమేయం. केवल परमेश्वर का ही काम था। అందుకే చూడండి, इसलिए देखिए దేవుడు ఎక్కడ తప్పు చేయలేదండి. परमेश्वर ने कहीं पर भी गलती नहीं किया। యోసేపుకి మరియమ్మకి ప్రధానం జరిగింది. यूसुफ और मरियम की मांगनी हुई थी। అంతకు ముందు దేవుడు మరియమ్మ గర్భంలోకి రాలేదు. इससे पहले परमेश्वर मरियम के गर्भ में नहीं आए थे। మరియమ్మ కన్య, मरियम तो कुमारी है, కన్య. कुमारी थी। ఎందుకు ప్రధానం జరిగినాకే దేవుడు యేసుక్రీస్తుని మరియ గర్భంలోకి తీసుకొచ్చాడు? क्यों मांगनी के होने के बाद ही मसीह यीशु को परमेश्वर मरियम के गर्भ में डाला క్రైస్తవులు जाता है। తెలియాలండి ఇది, ये बात मसीह लोगों को मालूम होनी चाहिए, తెలియాలి ఇది. मालूम होनी चाहिए। వాళ్ళిద్దరు ప్రధానం జరిగినాక दोनों की मंगनी होने के बाद ఎందుకని కన్య గర్భమున ప్రభు పుట్టాడు అని చెప్తున్నాడు? क्यों कुमारी के गर्भ से यीशु मसीह पैदा होगा करके बताता है। ప్రధానం జరగక ముందు గర్భం రావచ్చుగా. तो मंगनी होने से पहले ही वो गर्भवती हो सकती थी। ప్రధానం అవ్వకపోయి 2-3 రోజుల ముందు గర్భం రావచ్చుగా. मंगनी होने से 2-3 दिन पहले गर्भवती हो सकती थी ना? ప్రధానం అయిపోయినాకెందుకు? क्यों मंगनी होने के बाद ही, అది కూడా కొన్ని నెలలున్న తర్వాత. वो भी कुछ महीने के बाद, ఇక 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 వివాహం జరగబోతుంది. సంవత్సరంలో వివాహం జరగాలి. और साल के अंदर शादी होनी है। యూదులలో ఒక ఆచారం ఉంది, यहूदियों में एक परंपरा है, ఆ ఆచారం ఉంది వాళ్ళకి. एक परंपरा है। ప్రధానం జరిగిన తర్వాత సంవత్సరంలోపే మ్యారేజ్ అవ్వాలి. तो मंगनी होने के बाद साल भर के अंदर ही शादी होनी ఈ चाहिए। వివాహం అయ్యే లోపే ये शादी होने के अंदर ही కన్యక గర్భం ధరించింది. कुमारी गर्भवती हो गई। ఎవరి ఉద్దేశంతో? किसका उद्देश्य के द्वारा? దేవుని ఉద్దేశంతో. परमेश्वर की उद्देश्य। ఎలా తెలిసింది? कैसे मालूम पड़ा? మీరు అనొచ్చు, आप बोल सकते పాస్టర్ हैं, అండి पास्टर जी మీరు మరియం దగ్గరికి వెళ్ళారా? क्या आप थोड़ी गए थे मरियम के पास? వెళ్ళి ఆమెను అడిగారా మీరు? क्या उनसे पूछा था ఎట్ట आपने? ఇంత రుడిగా చెప్తున్నారు మీరు? कैसा इस तरह पक्की बात बताते हो? వాక్యానికి ప్రమాణం ఉందండి. वचन के लिए को प्रमाण है। ప్రమాణం లేకుండా బైబిల్ ఏమి చెప్పదు. बिना साबित करते हुए बाइबल कुछ नहीं बताती। ఇది గమనించిన వాడు నిజమైన క్రైస్తవుడు. इसे पहचानने वाला सच्ची मसीह लोग లేకపోతే हैं। గాలిలో మేడలు కట్టినట్టు ఉంటుంది విశ్వాసం. नहीं तो हवा में महल बनाने वाला विश्वास మేము होगा। నమ్ముతున్నామండి, हम तो भरोसा करते हैं, మా నమ్మకం మాదండి हमारा विश्वास हमारा है। అని దులుపుకు పోతారు కొంతమంది. इस तरह सोच कर झाड़ के चले जाते हैं। క్రైస్తవులు దులుపుకు పోతారు. ऐसा मसीह लोग भी इस बात बोलकर झाड़ के चले जाते हैं। తప్పండి. ये गलत है। ప్రమాణం एक साबित करने वाला నేను प्रमाण है। చెప్తున్నాను మీకు జాగ్రత్తగా. मैं आपसे बताता हूँ, ध्यान से सुनिएगा। దేవుడే, परमेश्वर ही, దేవుడి ప్రమేయం ద్వారా परमेश्वर की योजना के द्वारा ही యేసు ప్రభు मसीह यीशु కన్యక గర్భాన పుట్టాడు. कुमारी के गर्भ से आया। ఎలా చెప్తున్నామంటే कैसे बताते हैं कि ప్రధానం జరిగింది కదా. मंगनी हो गई ना, ప్రధానం జరిగినాక సగం భర్త అంటారు కదా. तो मंगनी होने के बाद आज पति समझो करके बोलते ఇంకంతే. हैं ना।
ప్రధానం జరిగిందంటే मंगनी हो गई तो ఆమె ఈయనకి భార్య, ఈయన ఆమెకు భర్త. और एक दूसरे को पति पत्नी है ये दोनों ప్రధానం జరిగినాక मंगनी होने के बाद అయితే तो फिर ఎప్పుడైతే మరియమ్మ గర్భవతి అయిందని యేసేపుకు తెలిసిందో, ऐसा मालूम पड़ा है कि यूसुफ को मरियम गर्भवती हुई है। యేసేపు మరియమ్మను వదిలిపెట్టాలనుకున్నాడు. यूसुफ जो है मरियम को छोड़ना चाहा। ఇదే ప్రమాణం. यही एक प्रमाण साबित करने वाली विषय। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? వింటున్నారా జాగ్రత్తగా? ध्यान से सुन रहे? ఇదే ప్రమాణం. यही साबित करने वाली बात। బైబుల్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించడి మాటని बाइबल जो है पवित्र आत्मा परमेश्वर ने लिखवाया है। కొంతమంది మూర్ఖులకు అర్థం కావట్లా. मूर्ख लोगों की बात समझ में नहीं आ रही। మూర్ఖులకు అర్థం కావట్లా. मूर्ख लोगों को समझ में नहीं आ रहे। దేవుడు చేసిన ప్రీ ప్లాన్ परमेश्वर की योजना ప్రధానం చేయించాడు. मंगनी होगी, ముందు ప్రధానం చేయించాడు. सबसे पहले मंगनी होने दिया। ఈ ప్రధానం చేయించిన తర్వాత मंगनी होने के बाद కొన్ని నెలకి कुछ महीने के बाद మరియమ్మ గర్భవతి దాల్చింది. मरियम जो है गर्भवती हुई। ఎట్లా? कैसी? సర్వశక్తిని ఆ యొక్క శక్తి सर्वशक्तिमान सामर्थ ఆమె మీదకి వచ్చిందంట. उनके ऊपर आ गई। పరిశుద్ధాత్మ ఆమె మీదకి ఒక ఛాయా రూపంలో వచ్చాడంట. पवित्र आत्मा उनके ऊपर उंडेला गया। పుట్టబోయేవాడు जो पैदा होने वाला है పరిశుద్ధుడు, पवित्र होगा, పరిశుద్ధుడు. पवित्र होगा। దావీదు సింహాసనం ఎక్కుతాడు, दाऊद का सिंहासन पर बैठेगा, సింహాసనం మీద కూర్చుంటాడు. सिंहासन पर बैठेगा। ఆయన పరిశుద్ధుడు. वो पवित्र होगा। అదే గనక యేసేపు మరియమ్మలకు గనక తప్పుడు సంబంధంతో పుడితే ఆయన పరిశుద్ధుడు కాదు. अगर यूसुफ मरियम की गलत रिश्ता की वजह से पैदा होता तो पवित्र नहीं हो सकते। అందుకనే బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు యేసేపు మరియమ్మను వదిలిపెట్టాలని ఆయన ఆలోచించినట్టు రాశాడు బైబిల్లో. इसलिए पवित्र आत्मा परमेश्वर इस बात को लिखवाए कि मरियम को यूसुफ छोड़ना चाह रहा था। ఎట్లా గర్భవతి అయింది? ये कैसी गर्भवती हुई? మరియమ్మ ఎలా గర్భవతి అయింది? कैसी गर्भवती हुई थी? ఆమె పురుషుని ఎరిగింది కదా, वो तो पुरुष को जानती नहीं थी ना। ఇంకా మేము ప్రధానమే అయ్యింది కదా, केवल मंगनी तो हुई మాకు थी, వివాహం అవ్వలేదు కదా, शादी तो नहीं हुई ఆమె हमारी। ఆమె ఎట్లా గర్భవతి అయింది कैसी गर्भवती हुई? అని ఆలోచనలో పడ్డాడు. इस तरह के सोच में पड़ गया। చివరికి ఆయన నీతిమంతుడు, वो धर्मी था ఏం లేకుండా మెల్లిగా వదిలిపెట్టాలనుకున్నాడు. तो इसने सोचा चुपचाप छोड़ दूं। ఇది బైబిల్ రాయబడి ఉంది. ये बात भी बाइबल में लिखी దీన్ని है। బట్టి इस वजह से యేసు ప్రభు పరిశుద్ధుడు, हम कह सकते हैं यीशु मसीह पवित्र है। దేవుని యొక్క ఉద్దేశంతో పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చిన వాడు. परमेश्वर के उद्देश्य पवित्र आत्मा की प्रेरणा से आया है। అయితే దేవుడు మాట్లాడాడు. तो परमेश्वर ने बात किया है, కల్లో स्वप्न के द्वारा దూతను పంపించి, स्वर्गदूत को भेजा। యేసేపు हे यूसुफ, మనందరూ తెలుసండి, हम सब ये बातों को जानते हैं। ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు एक నేను. बार केवल याद మీ दिलाता हूं, విశ్వాసాన్ని దృఢపరచడానికి, आपका विश्वास को दृढ़ करने के మీ लिए, విశ్వాసాన్ని పక్కా చేయటానికి आपका विश्वास को पक्की करने के लिए। ఎవరేం చెప్పినా నమ్మొద్దు, कोई कुछ भी बोले भरोसा मत करना। ఎవరేం చెప్పినా నమ్మొద్దు. कोई भी कुछ भी बोले भरोसा నువ్వు मत చూసి करना। వచ్చావా అంటారు. लोग बोलेंगे कि आप देख कर आए थे क्या? ప్రమాణం. यहाँ पे प्रमाण करने वाली बात है। నువ్వు చూసి వచ్చావా అంటారు. आप देख कर आए थे क्या बोलते हैं? ప్రమాణం. हाँ है ఏంటో ప్రమాణం? क्या है ये प्रमाण? యేసు దేవుని యొక్క ప్రేరణ ద్వారా పుట్టినంటానికి ఏంటి ప్రమాణం? यीशु परमेश्वर की प्रेरणा के द्वारा पैदा हुआ बोलकर क्या किस बात से हम साबित कर దానికి सकते యేసోబే ప్రమాణం. हैं? उसके साबित करने के लिए यूसुफ काफी है। ప్రధానం జరిగినాక मंगनी होने के बाद ఆయన ఇడిపెట్టాలనుకున్నాడు. वो छोड़ना चाहा था ఆమె గర్భవతి అయింది. क्योंकि वो गर्भवती हुई थी। ఓ అది వదిలిపెట్టేసేయాలి, तो सोचा उसको छोड़ दूं चुपचाप, వదిలిపెట్టేసేయాలి. चुपचाप छोड़ दूंगा। అయితే కలలో దేవుడు అద్భుత మాట్లాడాడు. तो स्वप्न में स्वर्गदूत ने बात किया, యేసేపు हे यूसुफ, మరియమ్మను వదలదు నువ్వు, मरियम को मत छोड़ना। ఆమె గర్భములో ఉంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, उसके गर्भ में जो बालक है वो पवित्र आत्मा की ओर పరిశుద్ధాత్మ से, ద్వారా, దేవుని చిత్తం ద్వారా. परमेश्वर की ओर से और पवित्र आत्मा के द्वारा हुआ है। నీతిమంతులు ఎప్పుడు వింటారండి, धर्मी जन हमेशा परमेश्वर की सुनता है ఇని నమ్ముతారండి, और सुनता भी है और भरोसा भी करते हैं, సందేహించరండి. संदेह नहीं करते। నీతిమంతులు धर्मी जन పిల్లల్లాగా ఉంటారండి. छोटे मासूम बच्चों जैसा रहते हैं। ఎట్లుంటారు నీతిమంతులు? कैसे रहते हैं धर्मी जन? పిల్లలై దాకా ఉంటారండి. छोटे मासूम बच्चे समान చక్కగా వాక్యం వింటారండి. अच्छी तरह वचन सुनते हैं, వాక్యం విన్నట్టుగా वचन सुनने के बाद పాటిస్తారండి. और पालन करते हैं। మనం నీతిమంతులుగా ఉండకపోతే, अगर हम धर्मी बन के नहीं रहेंगे, నీతిమంతులుగా ఉండకపోతే अगर धर्मी बन के नहीं रहेंगे तो మనల్ని ఏం చేస్తాడంటే वो हमें क्या करेगा? సాతానుడు వాడుకుంటాడండి. तो शैतान हमको इस्तेमाल करेगा। సాతానుడు వాడుకుంటాడు. शैतान हमको इस्तेमाल करेगा। జాగ్రత్తగానండి. ध्यान से सुनिएगा। సాతానుడు వాడుకోకుండా ఉండాలని अगर शैतान हमें इस्तेमाल ना करने के యేసు लिए, ప్రభు మొట్టమొదటిగా సాతాన్ని జయించడానికి పంపించాడు, కానీ సాతాన్ని ద్వారా యేసు ప్రభు పరీక్షించడానికి పంపించలేదు. तो हम यीशु मसीह को इसलिए भेजा गया है कि शैतान को जीतने के लिए। ये नहीं है शैतान के द्वारा मसीह यीशु को परखा నీకు जाए। అర్థమవుతుందా? आपको समझ में आ रहे? యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అరణ్యానికి తీసుకెళ్ళాడంటే मसीह यीशु को पवित्र आत्मा परमेश्वर क्यों जंगल में लेके गए थे? పరీక్షించడానికి కాదండి. तो परख करने के लिए మీరు नहीं। జాగ్రత్తగానండి. ध्यान से सुनना। చాలా మంది అంటున్నారు बहुत सारे लोग बोलते हैं అదేంటంటే దేవుని కుమారుడు అండి ఆయన, वो तो परमेश्वर का पुत्र है। విమర్శించేవాళ్ళు.
तो विमर्शन करने वाला ఏమంటారు తెలుసా? क्या बोलते पता है? ఏంటంటే ఆయన సైతం దగ్గర పంపించడం ఏంటి? वो शैतान के पास क्यों भेजा है? ఆయన్ని పరీక్షించడం ఏంది? उनको क्यों परखना है? అంటే దేవునికి అనుమానం ఉందా యేసు ప్రభు మీద? क्योंकि क्या यीशु मसीह के ऊपर परमेश्वर को शक है क्या? ఈయన పిరుకుమాడు అంటున్నాడుగా, वो कहता है वे तो मेरा प्रिय पुत्र है, ఈయన మాటనండి అంటున్నాడుగా, इनकी सुनो भी करके बोला था। ఆకాశం నుండి పౌరు రూపంలో పరిశుద్ధాత్మ దిగొచ్చాడుగా, स्वर्ग से कबूतर के न्याय पवित्र आत्मा उतर कर आए थे ना, శక్తి పొందుకున్నాడుగా, उन्होंने शक्ति पा लिया। మరి ఎందుకు ఆయన పరీక్షించడానికి అరణ్యానికి పంపించాడు फिर उनकी परीक्षा होने के लिए जंगल में भेजा था क्यों? అని చాలా మంది అనుకుంటున్నారు. तो इसी प्रकार सोचते कई सारे लोग। పరీక్షించడానికి పంపలేదండి, परीक्षा के लिए नहीं, జయించడానికి పంపాడు. जीतने के लिए। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है? అర్థమవుతుంది కదా? समझ में आ रहा है ना? జయించడానికి పంపాడు. जीतने के लिए भेजा ఎందుకు था। తెలుసా? क्यों पता ఎందుకు है? జయించాలండి? क्यों जीतना है? మీరు అడగొచ్చు ప్రశ్న. आप पूछ सकते हो, क्वेश्चन कर सकते हो, ఎందుకు జయించాలి? क्यों जीतना है? అసలు సాతానికి దేవుడికి సంబంధం ఏంది? तो आखिर शैतान का परमेश्वर का क्या అసలు लेन దేవుని देना है? కుమారుడు సాతాన సంబంధం ఏంది? परमेश्वर का पुत्र का और शैतान का क्या लेन देना है? దేవుడిపై తన పని తను చేసుకెళ్ళాలి యేసు ప్రభు. तो परमेश्वर का काम करते जाना है मसीह ఆయన को। జయించాలండి. तो उसे क्यों जीतना है? ఆయన జయించాలి ఎందుకు పంపించాడండి? उसे जीतने के लिए क्यों भेजा है? కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు, कुछ मूर्ख लोगों को समझ में नहीं आता, కొంతమంది పాస్టర్లకు కూడా అర్థం కాక అసలు దాని ఆ టాపిక్ కూడా తీసుకురారు. कुछ लोगों को पासवानों को भी समझ में नहीं आता, इसलिए उसको छेड़ते भी नहीं। వాళ్ళకే అర్థం కాదు, విశ్వాసులకి ఏం అర్థం और అవుతుంది? उन्हें ही समझ में नहीं आए तो विश्वासियों को क्या समझ में आएगा? ఎందుకు పంపించాడంటే क्यों भेजा है कि యేసు ప్రభు అంటాడు यीशु कहता है ఆ సందర్భంలో एक संदर्भ में వాడు ఆది నుంచి ఉన్నవాడు वो आदि से रहने वाला है కదా. है ना? మళ్ళీ యోహాను సువార్త 10వ అధ్యాయము 44వ వచనములో అనుకుంటాను అది రాయబడింది. यूहन्ना का 8 సారీ यूहन्ना का 8:44 में लिखा వాడు है ఆది నుంచి ఉన్నవాడు, वो आदि से है, వాడు అంతకుడు. वो एक हत्यारा है। ఏమన్నాడు? क्या कहता వాడు है? ఆది నుంచి ఉన్నవాడు, वो आदि से है, వాడు అంతకుడు, वो हत्यारा है, దేవుని ప్రధాన దూత. वो परमेश्वर का प्रमुख दूत है, वो వాడు ఆది నుంచి ఉన్నవాడు, आदि से है, దేవునితో ఉన్నవాడు, परमेश्वर के साथ रहने ఒక वाला था, ప్రధాన దూతగా ఉన్నాడు. एक प्रमुख दूत बन के रहा, వాడు మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. वो अपना महिमा चाहा, వాడి మహిమ వాడు తెచ్చుకోలేక ఆ మహిమని నరులైన మనకిచ్చాడని वो महिमा परमेश्वर ने उसे नहीं दिया, जो हम इंसान थे हमारे लिए परमेश्वर ने दे दिया बोलकर మనం ఈ లోక రాజ్యాలను ఏలాలని हम इस संसार का राज्य पर राज्य करने के लिए చెప్పాడు. परमेश्वर ने ఏలుతావు बताया, అన్నాడు. तुम राज्य करोगे बोला। సాతానుకు బాగా భయం వేసింది, शैतान को बहुत डर लग गया, కోపం కూడా వచ్చింది. वो गुस्सा भी అరే आ गया। నేను ఏలాల్సింది, तो मुझे राज्य करना था, వీడేలుతాడా? इंसान राज्य ఈ करेगा, మట్టితో చేసిన మనిషి వెళ్తాడా? ये मिट्टी के साथ बनाए गए इंसान राज्य ఈ करेगा क्या? లెట్టన్నా నేను కింద పడేయాలనుకున్నాను. ये जैसा तैसे इस इंसान को मुझे गिराना है, మొట్టమొదట మానవులను ఓడించాడు. इसलिए सबसे पहले इंसान को हराया మీరు उसने। జాగ్రత్తగానండి, ध्यान से सुनना, మన విశ్వాసం బలపడాలి. हमारे विश्वास बल प्राप्त करने हैं, మనం గాయములమే, हम तो ज्ञानी हैं, మనం స్వతంత్రులమే. स्वतंत्र है, ఈ భారతదేశంలో इस भारत देश में మనం స్వతంత్రులమే, हम स्वतंत्र है, స్వతంత్రులుగా ఉన్నాం. మనం स्वतंत्र है, हम ఎవరికి బానిసలం కాదు. మనం दास नहीं है, జయించాం. మనం हमने जीत लिया है, దేవునిలో జయించాం. परमेश्वर में जीत लिया है। అందుకే इसलिए పౌలు గారు అంటాడు, पौलुस कहता है, పౌలు గారు पौलुस రోమా రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री 5:11 5:11 में మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. 5:11 तो कहता है लेकिन हम अपने प्रभु यीशु मसीह के द्वारा जिसके द्वारा हमारा मेल हुआ है परमेश्वर में आनंदित होते हैं। ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా हमारे प्रभु यीशु मसीह के द्वारा మనము దేవుని యందు అతిశయపడుచున్నాం, परमेश्वर में हम आनंदित होते हैं, గర్విస్తున్నాం. हम घमंड करते हैं। ఇర్మియా అంటాడు, इर्मिया कहता है, అతిశయించువాడు దేవుని యందు అతిశయించాలి. घमंड करने वाला प्रभु में घमंड करे, నువ్వు ఆనందం స్వతంత్రుడు. నేను क्योंकि मैं स्वतंत्र हूँ, భారతదేశంలో इस भारत देश में నేను స్వతంత్రుడిని. मैं स्वतंत्र हूँ, పాపాన్ని జయించిన వాడిని. मैंने पाप को जीता हूँ। అసలు ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే పాపం జయించటం. अगर खास करके स्वतंत्रता का मतलब क्या है? पाप को जीतना। పాపం వెళ్తుంది లోకంలో, पाप तो राज्य कर रही संसार में, లడాయిలు, జగడాలు, హత్యలు, మానభంగాలు, రేపులు, కిడ్నాపులు, ఓ ఇవన్నీ చేస్తుంది ఎవరండి? तो इस संसार में लड़ाई झगड़ा और रेप किडनैप ये सारे कुछ कौन कर रहे हैं संसार ఎవడు में? చేస్తున్నాడు? कौन कर रहे हैं? ఎవడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు? पीछे कौन काम कर रहे हैं? సాతానుడు. शैतान शैतान कर रहे हैं। చూడండి, ఇదంతా పాపం. ये सब पाप है। డ్రగ్స్, ये ड्रग्स लेना, మందులు, दारू पीना, సిగరెట్లు, सिगरेट पीना, ఓ ఇష్టం వచ్చినట్టు మనుషులను ఆడిస్తున్నాడు. तो मनुष्यों को मनमर्जी के अनुसार चला వాడిని వాడు గులాం చేసేసాడు. तो उन
लोगों को उनका गुलाम बना दिया, గులాం చేసేసాడు. गुलाम कर दिया उसने। కానీ యేసు క్రీస్తు వచ్చి लेकिन मसीह यीशु आकर తన రక్తం ఇచ్చి మనల్ని, अपना लहू के द्वारा, తన వాక్యం ఇచ్చి अपने वचन के द्वारा స్వతంత్రులుగా చేశాడు. हमें स्वतंत्र कर दिया। ఎవరు బానిసలం కాదు. हम किसी का पाप का दास नहीं है, మనం దాసత్వంలో లేవు. हम किसी प्रकार का दासत्व में नहीं है, దాసత్వంలో లేవు. हम दासत्व में మనం नहीं है, స్వతంత్రులమే. हम स्वतंत्र हो భారతదేశంలో चुके స్వతంత్రమే. हैं। भारत देश में स्वतंत्र है। అతిశయించండి, घमंड करे, దేవుని యందు అతిశయించండి. प्रभु में आनंदित हो। మీరు ఒక్క మాట చెప్పాలి, एक बात बोलना है, ఇప్పుడు నాలో పాపం లేదు. अभी मेरे अंदर पाप नहीं है, పాపం లేదు. पाप नहीं है। ఎలా చెప్తారండి? कैसे बताएंगे? వాక్యం వింటున్నారు, वचन सुनते हो, బైబిల్ చదువుతున్నారు, बाइबल पढ़ते हो, టాలీ చేసుకోండి. टैली करो, టాలీ చేసుకుంటా टैली ఉండండి. करते रहे, ఎప్పటికప్పుడు టాలీ చేసుకోవాలి. మీరు जब चाहिए तब टैली करते रहना, బుద్ధులు లాగుండొద్దు. बंधु बन के मत रहना। ప్రతిరోజు నీ విశ్వాసాన్ని టాలీ చేసుకో. हर दिन अपने विश्वास को जांचते रहना। 10 ఆజ్ఞలు, 10 आज्ञाएं, 10 ఆజ్ఞలు. 10 आज्ञाएं। మత్తయి సువార్త मत्ती सुसमाचार 5, 6, 7, 5, 6, 7, 4 సువార్తలు, 4 सुसमाचार, 4 సువార్తలు, 4 सुसमाचार, అపోస్తల కార్యము, प्रेरितों का काम, పత్రికలు, पत्रिकाएं, పత్రికలు, ప్రకటన గ్రంథము. प्रकाशित वाक्य। ప్రభు రాబోతున్నాడు, प्रभु आने वाला है, ప్రభు రాబోతున్నాడు. प्रभु आने वाला है। ఓ మెలుకోకుందాం, जागते रहेंगे, మెలుకోకుందాం. जागते रहेंगे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం ఎవరమంట? हम कौन है? స్వతంత్రులు అంట हम మనం. स्वतंत्र है। అందుకే इसलिए యేసు ప్రభువు मसीह यीशु ఆదాము సంతానం కాదండి. वो आदम का संतान नहीं है। జాగ్రత్తగా మీరు ध्यान से सुनिए, భూమి మీద इस धरती पर ఆదాము సంతానం అంతా కూడా పాపంలో ఉన్నవారే. आदम का संतान जो है सबके सब पाप में रहने वाले हैं। అంటే ఆదాము అంటే పురుష ప్రమేయం. आदम यानी कि पुरुष की वजह से संतान हुआ। దేవుడు అన్నాడు స్త్రీ సంతానం రాబోతుంది అన్నాడు. परमेश्वर ने कहा था स्त्री का संतान आने वाला है। ఆదాము పాపం చేసినప్పుడే आदम ने जब पाप किया था, ఆది కాండములోనే उत्पत्ति में ही 3:15లోనే 3:15 में ही 3:15 అధ్యాయంలోనే 3:15 స్త్రీ సంతానం రాబోతుంది అన్నాడు. स्त्री का संतान आने वाला है बोला। పౌలు గారు అన్నాడు, पौलुस ने कहा, గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 4వ అధ్యాయము 4 अध्याय का 4వ వచనంలో 4 वचन में, కాలము పరిపూర్ణమైనప్పుడు जब समय पूरा हुआ స్త్రీ సంతానము तो कहता है कि स्त्री से जन्मेगा। ఇక్కడ రాయబడిందండి, यहाँ पे लिखा हुआ है, చూడండి. देखिएगा। చదవండి. परंतु जब समय पूरा हुआ ఆ, तो परमेश्वर ने अपने पुत्र को भेजा ఆ, जो स्त्री से जन्मा। ప్రైజ్ ద లార్డ్. కాలమంట పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి 4:4 చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. చూడండి, देखिएगा। ఇంగ్లీష్ లో అంటాడు, ఇంగ్లీష్ లో कहता है, ఇంగ్లీష్ ఏమిటంటే अंग्रेज में क्या कहता है? గాడ్ సెంట్ ఫర్ హిజ్ సన్ మేడ్ ఆఫ్ ఉమెన్ మేడ్ అండర్ ద లా అన్నాడు. చూడండి, అక్కడ అండర్ ద లా అన్నాడు. तो कहा कि व्यवस्था के अधीन చూసారా, उत्पन्न हुआ। అండర్ ద లా. व्यवस्था के अधीन, చట్టానికి, व्यवस्था के अधीन। చట్టానికి ఆ ధర్మశాస్త్రం అంటే చట్టం ఏంటి? व्यवस्था का मतलब ధర్మశాస్త్రం व्यवस्था का अधीन, అంటే यानी कि ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. अभी हमें समझना चाहिए। ఇప్పుడు నేను వస్తున్నాను మీకు వాక్యం, యేసుప్రభుని ఎట్లా మనం నమ్మాలి, మనం ఎందుకు బలులు ఇవ్వకూడదు. ఇప్పుడు तो क्यों मैं यीशु मसीह पर भरोसा करना चाहिए, बलि नहीं देनी चाहिए? మనం ఇప్పుడు ఎందుకు బలులు ఇవ్వకూడదు? क्यों नहीं देनी चाहिए अभी हमें बलि? ఎందుకంటే क्योंकि యేసు ప్రభుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి పంపించాడు. यीशु मसीह को एक मेमने की तरह इस धरती पर भेजा है। ఎక్కడ कहाँ? నువ్వు చూసి వచ్చావండి. क्या आपने देख के आए क्या? యేసు ప్రభు గొర్రె పిల్ల, यीशु मसीह मेमना है क्या? ఆయన మనిషి కదా. वो इंसान नहीं है क्या? ఎందుకు గొర్రె అంటున్నావు? आप क्यों बोलते हैं मेमना है? మీరు అంటారేమో, शायद आप बोलोगे, రాయబడి ఉంది. लिखा हुआ है, యవహాను బాప్తిస్మిచ్చే యవహాను यूहन्ना जो बपतिस्मा देने वाला है, యేసు ప్రభు వస్తున్నప్పుడు यीशु मसीह को आते हुए देखकर ఒక్కసారి ఆయన వెనక చూశాడు. उनकी ओर देखा, ఆయన కళ్ళకి उनकी आंखों से గొర్రె కనపడింది. उनको मेमना से दिखाई दिया। చూసింది యేసుని. देखा तो यीशु को था। జాగ్రత్తగా రండి, ध्यान से सुनिए, మూలాంశాలు వినాలి. మనం तो मूल बातों को सुननी चाहिए, వినాలి. सुनना चाहिए। ఎప్పుడైతే ఈ బాప్తిస్మిచ్చే యవహాను ये बपतिस्मा देने वाला यूहन्ना యేసుని చూశాడో यीशु को देखा, గొర్రె పిల్లలాగా చూశాడండి. वो मेमना से दिखाई दिया। వెంటనే तुरंत ही ఆయన కళ్ళు అనుకుంటున్నాడు, तो फिर उन्होंने अपनी आंखों को मसला होगा, అరే ఏంటి గొర్రె పిల్ల కనపడుతుంది ఏంది? अरे ये क्या मेमना दिखाई देता है? దేవుడు ఆయన్ని పంపాడని परमेश्वर ने उन्हें
भेजा बोलकर పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, पवित्र आत्मा परमेश्वर ने उनको बताया था ఎవరి మీదకైతే जिस किसी के ऊपर పరిశుద్ధాత్మ దిగి వస్తూ నువ్వు చూస్తావో पवित्र आत्मा को उतरते हुए आप देख पाओगे ఆయన రక్షకుడు మెస్సయ్య. वही है मैसैया, మెస్సయ్య वही है उद्धार करता। అరే ఈయన మీద పరిశుద్ధాత్మ దిగాడే, जब इनके ऊपर तो पवित्र आत्मा उतरा है దిగాడే है ఏది గొర్రెపిల్లగా కనపడ్డాడు, ये मेमना जैसा क्यों दिखाई दे रहे ఏది हैं, గొర్రెపిల్లగా కనపడ్డాడు मेमना जैसा क्यों दिखाई दे रहे हैं, అంటదలా क्योंकि व्यवस्था के अधीन होके చట్టం आए, కిందకు వచ్చాడు. व्यवस्था के अधीन हुआ। ఇందాక చెప్పాను, मैंने पहले ही बोला था ధర్మశాస్త్రంలో व्यवस्था में యాజకులు ఏర్పాటు చేసుకుని याजकों को चुना ఇజ్రాయేలీలు పాపాల కొరకు इस्राएल के पापों के ఆ खातिर। యాజకుడు वो याजक రోజు గొర్రెలు వదిలేస్తా ఉన్నాడు. रोज भेड़ों को बलि चढ़ाता था, చిన్న పాపం చేసిన चाहे छोटा पाप करे పెద్ద పాపం या చేసిన बड़ा पाप करे, వాళ్ళ గురించి उनके बारे में వాళ్ళు నశించిపోకుండా वो नाश न होने के వాళ్ళు लिए నశించిపోకుండా नाश न होने के लिए గొర్రెలు వదిస్తా ఉన్నాడు. भेड़ों का वध करते जाते थे। నీ కుటుంబం కొరకు, आपके परिवार के लिए, నీ కుటుంబం కొరకు आपके परिवार के लिए గొర్రెను వదించాలా. एक भेड़ को वध करना है। ఇది యేసు ప్రభు లేకపోతే अगर यीशु मसीह नहीं होता, ఆ చట్టం కిందే మనం ఉండేవాళ్ళం. उसी व्यवस्था का नीचे ही हम रह जाते। కొత్త నిబంధన లేకపోతే, नया नियम अगर नहीं होती तो, కొత్త నిబంధన లేకపోతే, अगर नया नियम नहीं होता, ప్రవక్తల ద్వారా నేను ఒక క్రొత్త నిబంధన స్థాపించబోతుందని చెప్పకపోతే अगर नबियों के द्वारा ये नहीं बोलता एक मैं नया वाचा का स्थापना करने वाला हूँ, మనం గొర్రెలు వదించవచ్చు. फिर हम भेड़ बकरियों को वध कर सकते थे। లేదండి ఇప్పుడు ऐसा नहीं है अभी, ఇప్పుడు వద్దు. अब ऐसा नहीं चाहिए। చూడండి, देखिए యేసు ప్రభువుని చూసిన వెంటనే यीशु को देखते ही గొర్రె పిల్లగా చూశాడు. मेमना सा दिखाई दिया। పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा అది బైబిల్లో రాయించాడు. बाइबल में लिखवाया है, యోహాను సువార్త 1:29 రాయించాడు. यूहन्ना का 1:29 में लिखा है, అగో మే గొర్రె పిల్ల, देखो ये परमेश्वर का లోక मेमना है, పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. जो जगत के पाप उठा के ले जाने वाला परमेश्वर की ఒక मेमना। క్రైస్తవుడు ఈ వాక్యాలు వినాలండి. एक मसीह को इस वचन को सुनना चाहिए। అయ్యో వింటా ఉంటాం, पता नहीं क्या क्या हम सुनते रहते हैं, అసలు మూలాంశాలు మనకు తెలియవు. मूल बातें हमें नहीं पता चलता। ఎవరైనా ఒక మాట అడిగాడు అనుకో, अगर कोई कुछ बोलेगा बाइबल में से చెప్పే పరిస్థితి మనకు లేదు. तो बताने का स्थिति हमारे पास नहीं మనం है, ఏం చెప్పం. हम कुछ नहीं बोल पाते। అడిగితే अगर कोई पूछे మాకు తెలియదండి, हमें नहीं पता, మేము అంతగా ఎదగలేదు, हम इतना नहीं बढ़ा, మేము అంతగా విశ్వాసులం కాదు, इतना विश्वास नहीं रखा, అంతగా మేము ఉండమని అంటారు. इतना हम नहीं रहते बोलते हैं। హేళన చేస్తున్నాం దేవుణ్ణి మనం. हम ऐसे में परमेश्वर का मजाक उड़ाने वाले క్రైస్తవులుగా ఉండి मसीह बनकर బైబిల్ గురించి ఒక్క మాట అడిగితే बाइबल के बारे में एक लफ्ज నువ్వు पूछेगा तो బాప్తీసం తీసుకున్నావు, आपने बपतिस्मा लिया। నువ్వు బైబిల్ గురించి ఒక్క మాట అడిగితే अगर ऐसे में आपसे बाइबल के बारे में एक बात నువ్వు पूछेगा, ఒక్క మాట చెప్పలేవు. एक जवाब नहीं दे सकते आप, మాకు తెలియదండి, और बोलेगा मैं नहीं पता, అంతగా మేము ఎదగలేదండి. इतना नहीं बढ़ा हम। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं మేము అంత విశ్వాసులు ఏం हम కాదులేండి. इतने बड़े विश्वासी भी नहीं है। ఎవరు కావద్దన్నారండి? कौन मना करा आपको बड़ा होना ఎవరు विश्वास కావద్దన్నారు? करने से? किसने मना करा? ఎవరు కావద్దన్నారు? किसने मना करा? కొత్తగా జన్మించేవే, आप तो नया सिरे से जन्माना, నువ్వు బాప్తీసం తీసుకున్నావే, आपने बपतिस्मा लिया ना, ప్రభు దాసు నీకు నేర్పాడే, प्रभु को दास ने आपको सिखाया था ना, నేర్పాడే, सिखाया था ना, ఎందుకు నేర్చుకోలేదు నువ్వు? क्यों नहीं सीखा आप? రేపు తీర్పులోకి రావా? क्या कल का दिन न्याय में नहीं आओगे? తీర్పులోకి రావా? न्याय विमर्श में नहीं ఇక్కడ पहुंचे నువ్వు क्या? పల్లె జార చేస్తే यहाँ पे आप पल्ले झाड़ने से మాకు తెలియదండి हमें नहीं पता, बोलने से ఎందుకు వచ్చాడు, पता नहीं क्यों आया था। నిజంగా మరి మీకు పుట్టాడా क्या सच्ची में मरियम को ही पैदा हुआ మాకు था? తెలియవండి. ये बातें नहीं మీ అంత पता, లోతుల్లోకి हम వెళ్ళలేదండి. इतना ग्रह में नहीं गया। సింపుల్ బాత్ అండి. ये छोटी सी बात है, దైవదాసుని మాటలు प्रभु के दास की बात सुनो, ఈ రోజు చెప్తున్నా నేను, आज बता रहा हूँ ना मैं, విను. सुनो। వాటిని జాగ్రత్తగా నీ హృదయంలో నీ యొక్క నోట్ బుక్ లో నోట్ చేసుకో. इन बात उनको बड़ी ध्यान से अपने हृदय में रखो और बुक में भी लिखो। పౌలు అంటూ పేతురు అంటాడు, पत्रस कहता है ఎదురాడు వారికి నువ్వు సమాధానం చెప్పాలి. तो हमारे सामने विरुद्ध करने वालों को अब जवाब देने वाला बनना కాబట్టి चाहिए। इसलिए ఇప్పుడు మనం గొర్రెలు దించొద్దిక. अभी हम भेड़ बकरों का वध नहीं करना బైబిల్లో है। రాయబడి ఉంది, बाइबल में लिखा हुआ అదిగో है, గొర్రె పిల్ల, देखो मेमना, అదిగో గొర్రె పిల్ల. देखो ये मेमना। కాబట్టి इसलिए ఆ గొర్రె పిల్ల, उस मेमने को, ఆ యేసయ్య, उस यीशु को, ఆ గొర్రె పిల్ల, उस मेमना, ఆ యేసయ్య उस यीशु को, సిలువలో రక్తము కార్చాడు. तो उन्होंने ही क्रूस में लहू बहाया। 6.5 లీటర్ల రక్తం. 6.5 लीटर का लहू बहाया। అర్థమవుతుందా? समझ में आ रहे? 6.5 లీటర్ల రక్తం శుభ్రంగా గార్చేసాడు. 6.5 लीटर का लहू इन्होंने पूरा बहाया। రక్తము మన శరీరంలో ఉన్నప్పుడు మనిషి చనిపోతాడు. अगर लहू हमारे इस देह में नहीं होगा तो इंसान की मृत्यु हो जाएगी। యేసు ప్రభువు రక్తం అంతా కార్చేశాడు కాబట్టి ఈ భూమి మీద ఆయన మరణించాడు. यीशु मसीह ने इस धरती के ऊपर पूरा अपना लहू बहाया था, इसलिए उनकी मृत्यु हो गई। ఆయనది యాక్సిడెంట్ అవ్వలా. उनको अचानक नहीं हुआ उनके साथ ऐसा। శాస్త్రులు పరిచయాలు వచ్చి ఏదో ఒక గాడిదను గుర్రాన్ని చూసి పొడిపించి ఆయన్ని కొమ్ములు పెట్టి పొడిపించి ఆయన చచ్చిపోలా. तो शास्त्री परिचय ऐसा नहीं किया जो यीशु मसीह को गधा कुछ घोड़ा कुछ लाया
या तो किसी सींग से उसको मरवाया, ऐसा नहीं था, లేదండి, ऐसा नहीं था। రక్తం అంతా కార్చేశాడు. उन्होंने पूरा लहू बहाया, సాతాను కూడా ముట్టలేదండి. शैतान भी नहीं छू लिया, छुआ। ఇంకొక ప్రమాణం ఉంది ఇక్కడ, एक और साबित करने वाली ఇంకొక विषय, ప్రమాణం. एक और बात, సాతాను ముట్టలేదు. शैतान उनको नहीं छुआ, సాతాను ఆయన మరణం తీసేయలేదు అంటానికి शैतान उनको मृत्यु की ओर नहीं ले जा దానికి गया। ప్రమాణం ఏం తెలుసా? तो एक साबित करने वाली बात ఆయన क्या है? రక్తం అంతా 6.5 లీటర్ రక్తం కార్చేశాడు. उन्होंने 6.5 लीटर का लहू बहाया, సాతానుడు ముట్టలేకపోయాడు. शैतान उनको छू नहीं पाया। యేసు అన్నాడు, यीशु ने कहा, నా ప్రాణం నేను పెడతాను, मैं अपना प्राण को दे सकता हूँ, నా ప్రాణం నేను తీసుకుంటాను. मैं अपना प्राण को ले भी सकता हूँ। సవాల్ मैं सवाल करता हूँ, సాతానుకు సవాల్ చేశాడు. शैतान से सवाल करा। ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు वो देहधारी था, శిష్యులతో మాట్లాడాడు, चेलों से बात किया, జన సమూహాలతో మాట్లాడాడు. लोगों की झुंड झुंड से बात किया। ఏమన్నా తెలుసా? क्या बोला पता है? నా ప్రాణం నేను పెట్టగలను, తీసుకుని मैं अपना प्राण को दे भी सकता हूँ और ले भी सकता हूँ। ఏం చేస్తాడండి సాతానుడు? क्या करेगा शैतान? సాతానుడు ఏం చేస్తాడు? क्या करेगा? ఆయన ఏం చేయలేడు, वो कुछ नहीं कर पाएगा। ఏం వల్ల కాదు. उसका कोई बस की नहीं है। ఇదిగో నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, देखो मैं प्राण देने के लिए నా आया हूँ। గొర్రెలు నా స్వరం ఏంటి? मेरे भेड़ मेरी आवाज सुनेगा। ఈ రోజు మీరు అంటున్నారండి, आज आप सुनते हो ना, నిజంగా మీరు గొర్రెలు. आप सच्ची में भेड़ हो। కొన్ని గొర్రెలు స్వరం వినలేక, कुछ भेड़ आवाज नहीं सुन पा रहे, సత్యం వినలేక सच नहीं सुन पा रहे, సత్యంలో తిరుగుతున్నారు. असच्चाई में चल रहे। నేను ఎప్పుడు ఒకటే మాట అంటా, मैं हमेशा एक ही నేను बात, ధైర్యంగా చెప్తా, मैं हिम्मत से कहता हूँ, ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ లోకి వచ్చి బాప్తీసాలు తీసుకుని ఆయన శక్తిలో నడిచి కనుక పక్కకి వెళ్ళాడంటే వాడు సత్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టే. अगर इंडियन न्यू लाइफ फेलोशिप पे आ गया, बपतिस्मा ले लिया और सच्चाई को सुना, समझ लिया, उसके बावजूद भी भटक गए, तो इसका मतलब समझो वो सत्य में नहीं है। ఢిల్లీలో ఉండేవాళ్ళు जो दिल्ली में है, మనకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, तो कुछ लोग ट्रांसफर होकर चले गए, बहुत చక్క सारे లైవ్ లో వస్తున్నారు, अच्छा लाइव में आ रहे हैं, చక్క మనతో కలిసి ఉన్నారు, हमारे साथ जुड़े हुए हैं, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యారు. वो ट्रांसफर होकर चले అది गए, అది అది వాళ్ళ ఉద్యోగ రీత్యా, वो नौकरी की खातिर, అది ఉద్యోగ రీత్యా नौकरी की खातिर, వాళ్ళు మన వాక్యంలో ఉన్నారు, वो हमारे वचन में ही है, అది సంతోషం. ये खुशी की కానీ बात है। ఢిల్లీలో ఉండి लेकिन दिल्ली में रहकर, సంఘానికి రాకుండా, कलिशे में ना आते हुए, సహవాసానికి రాకుండా, संगति में ना आते हुए, లైవ్ లో రాకుండా, लाइव में भी नहीं आते, ఎవరైతే దాని బట్టగా అంటే ఏమంటాం, తప్పిపోయారు, जो कोई भटक गए हैं, వాళ్ళు సత్యం వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు. वो सच्चाई को छोड़कर चले गए, समझो। ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదండి. कहीं और जाओ, कोई उद्धार नहीं मिलेगा। వెళ్ళిన చాలా మంది ఏమంటున్నారు తెలుసా? ऐसे जाने वाला बहुत सारे लोग क्या बोलते మేము पता తప్పు है? చేసాం, हमने गलत किया है, మేము తప్పు చేసాం. गलत किया है। మీ సంఘంలో ఉన్న వాళ్ళు आपके कलिशे में रहने वाले బలవంతులు, सामर्थ्य है, వాళ్ళ ముందు మేము చాలం. उनके सामने हम टिक नहीं सकते। ఇప్పుడు రావాలంటే మాకు సిగ్గేస్తుంది. अभी आने के लिए हमें बड़ा लज्जा आती है। వాళ్ళు మంచి వాక్యం, మీరు అంత వాక్యం ఎదిగిచ్చారు వాళ్ళని. तो अब इतना अच्छी तरह अपने वचन में उनको बढ़ाया है। నిజంగా हाँ, सच्ची बात, సత్యంలో ఉన్నారు మీరు, सच्चाई में है आप మీరు వాక్యం వింటున్నారు, वचन सुनते हो, సత్యంలో ఉండండి, सत्य में ही रहो, నడవండి, సత్యం चलो सच्चाई में, తెలుసుకోండి. जान लो। అందుకని ప్రియులారా इसलिए प्रियो, జాగ్రత్తగా నండి. ध्यान से सुनना। ఇక మనం గొర్రెల్ని, మేకల్ని, మన రక్షణ కొరకు తాయీజుల్ని, అమావాస్యలు, పౌర్ణాలు, ఇక ఏది కొబ్బరికాయలు, ఏది యాపరెడ్లు, మామిడాకులు, పెళ్లిళ్ళల్లో పసుపులు, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారండి. हमारे उद्धार के लिए और कोई चीज करने की आवश्यकता नहीं है, जैसा भेड़ बकरियों का बलि देना है, और शादी ब्याह में आम के पत्ते बांधते हैं, और अमावस्या पौर्णिमा को मानते हैं, ताबीज बांधते हैं, और पता नहीं क्या क्या करते हैं, हल्दी लगाते हैं, శుభములు, शुभ शुभ देखते हैं, ఇది అశుభం, ये अशुभ बोलते हैं, ఇజ్జైపోతే శుభం, ये नहीं करने से अशुभ होगा, ఇజ్జైతే శుభం. ये करने से शुभ होगा। ఎవడో చెప్తాడు, कोई और बताता है, ఎవడో అతడు శాస్త్రం తెలిసింది మాకు, कोई शास्त्र जानता है करके आता है, कोई శాస్త్రం తెలిసిందంట. शास्त्र पता है बोलता है, ఈ ఇల్లు కట్టించావు, इस घर को ऐसा बनाया, ఈ కిటికీ ఇటు పెట్టావు, ये खिड़की को इधर रखा ఈ है, వాకిలి ఇటు పెట్టావు, ये दरवाजा को इधर क्यों रखा, ఇదిగో ఈ వంటలు ఇటు పెట్టావు, किचन को इस तरफ क्यों रखा, ఈ లెట్రిన్ ఇటు కట్టించావు, बाथरूम इधर क्यों बनाया, బెడ్రూమ్ ఎక్కడ ఉండకూడదు. बेडरूम में यहाँ नहीं रहना चाहिए। ఏంటండి ఇది? क्या ही है, ఏంటండి ఇది? क्या ही है, అమాయకులు. भोले लोग हैं, మనము लेकिन हम స్వతంత్రులు स्वतंत्र हो चुके हैं, కదా, है ना, మనం స్వతంత్రులు. हम स्वतंत्र हो चुके हैं। ఏ శాస్త్రం మనకు మన ధర్మశాస్త్రం ముందు చాలదు. ये कोई भी व्यवस्था हमारी परमेश्वर की दी गई व्यवस्था దానికి क्या లోబడిన नहीं యేసయ్య, सकता, उसी का अधीन हुआ यीशु मसीह, దానికి లోబడిన యేసయ్య उसी के अधीन हुआ है मसीह, మనకున్నాడు, वो हमारा है, మనకున్నాడు, हमारे लिए है, మనకేం భయం లేదు. हमें कोई डरने की అందుకే आवश्यकता అంటాడు, नहीं, इसलिए कहता है, అతిశయిస్తున్నాను అంటాడు. घमंड करता हूँ करके बोलता है। ఎవరు అంటున్నారు ఈ మాట? कौन करते हैं इस बात పౌలు को? గారు అంటాడు, पौलुस बोलता है, క్రీస్తు ద్వారా मसीह के మనము द्वारा దేవుని యందు परमेश्वर में అతిశయపడుతున్నాం. आनंदित होते हैं। ఓ ఇంకా చూడండి, और भी देखो, ఆ రోమా రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 5వ అధ్యాయము अध्याय 5 का 17వ వచనము 5 का 17 में कहता है, చూడండి, క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయాస్పదము కలదు. कहता है यीशु मसीह के द्वारा अवश्य ही अनंत जीवन में राज्य करेंगे। ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడు ఇక్కడ?
చూడమ్మా, చదవలేదు హిందీలో. क्योंकि जब हम एक मनुष्य के अपराधों का कारण मृत्यु 17 में यही लिखा है। 5:17 5 की 17 క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయము కలదు. ఇంకా यशायाह का पुस्तक 61:10 61 की 10 में యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, ఆయన దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. तो कहता मैं यहोवा का कारण अति आनंदित होऊंगा, मेरा प्राण परमेश्वर का कारण मगन रहेगा, क्योंकि उसने मुझे उद्धार के वस्त्र पहनाया है और धार्मिकता के चादर ऐसे ओढ़ दिए कि जैसा दुल्हन फूलों की। నువ్వు రక్షించబడ్డావా? आप उद्धार पाए हैं? నీకేమైనా ఉదాసు ఉందా? आपके अंदर कोई उदास है क्या? నీకేదన్నా ఉదాసు గాని, कोई चिंता आपके अंदर, సందేహం ఉంటే, कोई संदेह है, నువ్వు రక్షించబడలేదు సరిగా. इसका मतलब आप उद्धार ढंग से नहीं पाया, ఆయన మీద నమ్మకం లేదు నీకు. उन पर भरोसा नहीं है आपको। ఆయన అద్భుతాలు చేయగలడు, वो अद्भुत कार्य कर सकता है, ఆశ్చర్యకార్యాలు చేయగలడు, आश्चर्यकारी कर सकता है, ఏమైనా చేయగలడు, वो कुछ भी कर सकता है, అసలు ఏమైనా చేయగలడు. कुछ भी कर सकता है, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. उनके लिए नामुमकिन कुछ भी नहीं है। మార్చగలిగిన దేవుడు. सब कुछ बदलने वाला परमेश्वर। తలగా ఉంచుతాం కానీ తోకగా सर ఉంచుతాం. को तर रखूंगा, पूंछ की तरह కానీ नहीं మన करके। చింతలు మన బాధలు సందేహంలో తీసుకొస్తున్నాయి. लेकिन हमारे चिंता तकलीफ हमें संदेह में लेके आता మీ है। కార్యాల వల్లే మీ వల్లనే నేను కార్యాలు చేయలేకపోతున్నాను అంటున్నాడు. प्रभु कहता है आप ही की वजह से मैं अच्छे अद्भुत कार्य तुम्हारे लिए नहीं कर रहा నేను हूँ, తలుచుకుంటే ఏమైనా చేయగలను, चाहे तो मैं कुछ भी कर నాకు सकता हूँ, అసాధ్యమైన ఏమైనా ఉందా? मेरे लिए नामुमकिन है क्या कुछ? మరి మనం సందేహిస్తాం, लेकिन हम तो शक कर रहे, शक कर रहे प्रभु पर, ఉదాసుకుంటాం, उदास रहते हैं, తృప్తి లేకుండా ఉంటాం. बिना तृप्त का रहते हैं, తృప్తి तृप्त नहीं होते। ఈ రోజు తిన్నాం తృప్తి. आज खाए तो बहुत है, నేను మనం చెప్పా, पहले भी बताए थे, మరి గుర్తుందో లేదు మీకు? पता नहीं आपको याद है कि नहीं होगा। గుర్తుంటే మంచిది. अच्छा है आज रखा, అది ఇంకోసారి చెప్తా. नहीं तो एक और बार बताता हूँ। 10 కరోడు రూపాయలు ఉండి 10 करोड़ रुपए है। ఈ రోజు ఏం తింటారండి? సాయంకాలం शाम को क्या खाएगा? దోశ, ఇడ్లీ, डोसा, इडली, వడ, बड़ा, అన్నము, या चावल పప్పుచారు. या रोटी। 10 కరోడ్లు ఉండే 10 करोड़ है। మరి నువ్వేం తింటున్నావు సాయంకాలం? फिर आप क्या खाते हो शाम को? నువ్వు సాయంకాలం ఏం తింటున్నా? शाम को आप क्या నువ్వు खाते పప్పు हो? తింటున్నావు, आप भी दाल खाते हो, నువ్వు దోశలు తింటున్నావు, आप भी डोसे खाते हो, నువ్వు నది తింటున్నావుగా. आप भी वही खाते हो ना। కాకపోతే ఏంటంటే अगर ऐसा नहीं तो क्या? ధనవంతులు అంటే ధనం మీద నమ్మకం పెట్టుకుంటారు. धनवान जो है धन के ऊपर मन भरोसा रखते సమయం हैं, వస్తే అక్కడ రాదంట. मगर फिर भी वो धन है उनका समय पर काम నీ नहीं आता। ధనము నా ధనం ప్రభువే, हमारा आपका धन जो है प्रभु है। నీ ధనం నా ధనం ప్రభువే. आपका और हमारा నువ్వు धन దానికోసం విచారించావంటే अगर आप उसके लिए विचार करेगा, నువ్వు దేవుని శంకించినట్టే. तो अगर संसार के धन के लिए सोचने लगेगा तो నీకు సంతోషం లేదంటే, शक करा। अगर आप दुख है, నీకు సంతోషం లేదంటే, आपको खुशी नहीं है, నువ్వు తృప్తిగా లేనట్టే, आप मानो आप तृप्त नहीं हो, ఏదో దానికోసం ప్రాకులాడుతున్నట్టే. कुछ और के लिए प्रयास कर रहे हैं आप। దేవుడు ఒప్పుకోడి విషయం, परमेश्वर नहीं मानेगा इस बात को, ఒప్పుకోడి విషయం. नहीं बर्दाश्त करेगा। ఈనాటి చింత నాటికి आज का चिंता आज की बहुत है। ఆరుదిన ఆహారం మాకు దయచేయి. दिन भर की रोटी आज हमें दो प्रभु। ఏమన్నాడు? क्या सिखाया? మానుదిన ఆహారం మాకు దయచేయి. आज हमारा दिन भर की रोटी आज हमें दो। ఎప్పుడు చింత నీకు వద్దా? कल के बारे में चिंता मत करो। ఎందుకు మరి చింత? क्यों चिंता करते हो? చింత లేకుండా ఎట్టుంటదండి? हाँ, बिना चिंता के कैसे रहेंगी? అంటే నువ్వు దేవుడు నమ్మట్లేదా? इसका मतलब प्रभु पर भरोसा नहीं आपको? నువ్వు దేవుడు నమ్మవా? नहीं भरोगे भरोसा? చెప్పండి. बताओ, నిజమైన క్రైస్తవులో పుట్టలేదు మనం. क्या हकीकत का साथ में नहीं पैदा हुआ आप? నమ్మకం లేదా మీకు? क्या भरोसा नहीं प्रभु पर? దేవుడు అద్భుతం చేసిన నమ్మకం లేదా? प्रभु अद्भुत कार्य करेगा ये भरोसा నీ नहीं స్థితిని है? మారుస్తాడు నీకు నమ్మకం आपका లేదా? हालत को बदलेगा करके भरोसा नहीं है? సన్నిధిలో ఉండండి, प्रभु के सम्मुख में रहो, సన్నిధిలో ఉండండి. प्रभु के सम्मुख में रहो। పరమగీతం రాసిన సొలొమోను అంటాడు, श्रेष्ठ गीत लिखने वाला सुलेमान कहता है, ఆయన శయన స్థానము అంటాడు, అక్కడ రాస్తాడు శయన స్థానము అంటాడు. उनकी लेटने की जगह करके लिखता है। శయన స్థానము అంటే ఏం తెలుసా? इसका मतलब क्या पता है? ప్రభువులో నేను అంటు కట్టబడి ఉన్నాను, ప్రభువులో నిద్రపోతున్నాను, ప్రభువులో లేస్తున్నాను. मैं प्रभु में जुड़ा हुआ हूँ, प्रभु में सोता हूँ, प्रभु में जागता हूँ। అర్థమైంది మీకు? समझ में आ रहा है? శయన స్థానం అంటే ఏంటి मेरे తెలుసా? लेटने की जगह का मतलब क्या है? సొలొమోను మంచి మాట రాశాడు. अच्छी बात लिखा है राजा ఎవరు सुलेमान। రాశాడు సొలొమోను? क्या बोला है? ఆయన నా శయన స్థానం అంటాడు. मेरा लेटने का जगह है वो। పరమగీతంలో श्रेष्ठ गीत में దావీదు అంటాడు, दाऊद कहता నేను है, ప్రశాంతంగా నిద్రపోతున్నాను, मैं आराम से सोता हूँ, ప్రశాంతంగా లెగుతున్నాను. मैं आराम से उठता हूँ। దేవుడు మనకి ఇచ్చిన దానిలో తృప్తి పడాలి. మనం परमेश्वर ने जो दिया उसी में तृप्त रहना चाहिए हमें। మిమ్మల్ని అనాథ వదిలిపెట్టను, अब उन्होंने कहा आपको अनाथ नहीं छोड़ूंगा, వదిలిపెట్టను. नहीं छोड़ूंगा। ఈ మాటలు నచ్చవండి కొంతమందికి. ये बातें लोगों को अच्छा नहीं लगता। ఎవరు నచ్చ తెలుసా? किसको अच्छा नहीं लगता? ఎవరు నచ్చవంటే किसको अच्छा नहीं लगता? ఇంకా ఆ మోహంలో ఉండడం నచ్చవు. और भी संसार के धन के मोह में रहने నువ్వు అట్టని చెబుతావులే అయ్యా, हाँ आप तो ऐसा ही बोलोगे, నువ్వు అట్టని చెబుతావులే ऐसा ही बोलोगे। అనుకున్న ఉండారండి, इस तरह सोचने वाले भी है, ఉండారండి. వాళ్ళు నచ్చవు మాటలు. उन लोगों की बातें నేను शोभा नहीं చెప్తున్న देता। దేవుని వాక్యం, मैं परमेश्वर का वचन बताता हूँ, నేను వాక్యం చెప్తున్నా. वचन बता रहा हूँ। నాకు అసాధ్యం ఏది లేదు. परमेश्वर कहता मेरे लिए नामुमकिन कुछ भी नहीं है। ఇజ్రాయెల్ చూడండి, ఇప్పుడు इजराइल को देखिए ఆ हमेशा, దేశం ఎట్టుంది? ఇప్పుడు वो देश देखिए कैसी ఆ है, దేశం ఎట్టుందో. देखिए उस देश को कैसी है। అయితే ఇది భూ సంబంధమైంది.
देखो मगर ये तो धरती से మన जुड़ा हुआ है। పరలోక సంబంధమైన దేశం ఇవ్వదు, हमें स्वर्ग राज्य का देश देने वाला है, పరలోక సంబంధమైన దేశం. स्वर्गीय देश देने वाला है। కాబట్టి इसलिए యేసయ్య మనకు వధించబడిన గొర్రె పిల్ల. यीशु जो हमारे लिए वध किया गया मेमना है, యేసు ప్రభు పరిశుద్ధుడు, यीशु मसीह पवित्र है, కన్యక పుట్టాడు, कुमारी से जन्मा। యేసు ప్రభు పాపం లేదు. यीशु मसीह में पाप नहीं है। యేసు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. यीशु मसीह ने हमारे लिए लहू बहाया, సైతాను ముట్టలేదు ఆయన. शैतान उनको नहीं छुआ। యేసు ప్రభు यीशु मसीह, నా ప్రాణం పెడతాను, मैं अपना प्राण देता हूँ, నెంబడించే గొర్రెలు, मेरे पीछे जो भेड़ चलेगा, నెంబడించే గొర్రెలకి मेरे पीछे चलने वाला నా రక్తం వాళ్ళకి విడుదల చేస్తుంది. मेरा लहू उनको छुटकारा देगा। ఏం చేస్తుందండి? क्या देगा? నా రక్తము मेरा लहू వాళ్ళకి విడుదల ఇచ్చుద్దండి, उनको छुटकारा देगा, విడుదల కలిగిచ్చుద్ది. छुटकारा देगा। కాబట్టి इसलिए చూడండి, देखिए ఆ కీర్తన भजन संगीता 28 28वीं अध्याय 7వ వచనం కనుక చదివితే 28 का 7 पड़ेगा। చూడండి కీర్తనకారుడు ఏం పాట పాడుతున్నాడో. देखिए भजनकार क्या गीत యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను, కనుక నా సహాయము నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. 28 का 7 भजन में लिखा है, यहोवा मेरा बल और मेरी डाल है, उस पर भरोसा रखने से मेरा मन को सहायता मिली है, इसलिए मेरा हृदय प्रफुल्लित है और मैं गीत गाकर उसका धन्यवाद करूंगा। ఇలా ఆనందించావు నువ్వు? आज क्या प्रभु में होने के आनंदित हुआ आप? ఒక్క 2 నిమిషాలు ఆనందించావా? क्या कम से कम 2 मिनट प्रभु में आनंदित हुआ? ఇలా ప్రభువుని స్తుతించావు నువ్వు? आज प्रभु को आपने स्तुति किया, ఉల్లాసించావా? आनंदित हुआ, ఆనందించావా? प्रफुल्लित हुआ। అందుకే యాకోబు అంటాడు, इसलिए याकूब कहता है, ఎవరైతే సందేహిస్తారో వాళ్ళు సముద్రంలో రేగే అలల లాంటి వాళ్ళు అంట. जो कोई संदेह करेगा वो समुद्र में उठने वाला लहरों के बराबर है करके बोला। వాళ్ళకి ఏమైనా దొరుకుతుంది అనుకోబాకండి, ऐसा लोगों को कुछ मिलेगा करके मत सोचना, बोला। అనుకోబాకండి. नहीं सोचना। ఎప్పుడైనా సరే कभी भी देखो నీ హృదయంలో ఆనందించు, आपके हृदय में आनंदित हो, స్తుతించు, स्तुति करो, కీర్తనలు పాడు. भजन गाओ। నీ పని అదే. आपका काम यही है, చింతిస్తాలు, चिंता करना। అయ్యో మా బతుకు అంతా హిల్లేదు, अरे हमारी जिंदगी ऐसी, हमेशा ये बोलने की आवश्यकता ही नहीं అసలు है, లేనే బైబిల్ లేదు, అది बाइबल में है ही नहीं ये बात, ఆయన చెప్పలా. उन्होंने नहीं बताया। ఏమంటున్నాడు? क्या कहता है? వాళ్ళు బానిస బ్రతుకుల్లో ఉండి కూడా ప్రభువుతో ఆనందించారు, वो दासत्व में रहकर भी प्रभु में होने की खातिर आनंदित हुआ। మొరపెట్టారు దేవునికి. पुकारा परमेश्वर को, వస్తాడు, वो आएगा, మెస్సయ్య వస్తాడు, मसीह आएगा, మమ్మల్ని విడుదల చేస్తాడు, हमें छुड़ाएगा, మమ్మల్ని విడుదల చేస్తాడు, हमें छुड़ाएगा, విడుదల చేస్తాడు. छुड़ाएगा बोला। మీరు కూడా, आप भी, నేనైనా, मैं भी क्यों ना हूँ, మీరైనా, నేనైనా. चाहे आप हो या मैं हूँ। తెలుగులో ఒక మాట ఉంది, तेलुगु में एक बात है, ఏ చెట్టు కాగాలి అని. जितना पेड़ है उतना ही हवा। ఒకసారి ఒక శిష్యుడి దగ్గరికి వచ్చి గురువు దగ్గర శిష్యుడు వచ్చాడంట. एक गुरु के पास एक चेला आया था। ఏమంటే हाँ जी, నాకు చాలా బాధలు వచ్చేసినాయి, मेरे लिए बहुत सारे तकलीफ आ गया, నాకు బ్రతకాలనుకోవట్లేదు, मैं जीवित रहना नहीं चाहता हूँ, నీకు శిష్యత్వం కూడా చేయను, मैं आपका चेला बन के भी नहीं रहूंगा। అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, तो सब तो बड़ा खुश है, నేనే బాధలో ఉన్నాను. मैं केवल मैं ही दुख तकलीफ में हूँ। అప్పుడు అన్నాడు గురువు అన్నాడంట, तब गुरु ने कहा, రేపు పని చేయి, एक काम कर, ఈ ఊర్లోకి వెళ్ళి इस गांव में जाओ, అందరిని అడుగు, एक एक से पूछो, మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, आपके घर में सब बातों में खुश है आप? ఎవరైనా ఒక్కళ్ళైనా जो कोई एक भी మేము పుల్కులు సంతోషం అని చెబితే अगर कहेगा मैं तो बहुत खुश हूँ हर विषय में, నువ్వు చెప్పు సరే చచ్చిపో అన్నాడు. तो ठीक है आप मरना, फिर నువ్వు శిష్యుని చెబుతా అన్నాడు. आप चेला भी मत बनना, సరే పో అన్నాడు. फिर जाओ बोला। అయితే ఇంట్లోకి వెళ్ళి అడుగుతున్నాడు, हर घर घर అమ్మ మీ जाके ఇంట్లో पूछो, సుఖం ఉందా, శాంతి? आपके घर में खुशी है, शांति है? ఏం సుఖంలే అయ్యా, ఏం क्या పలానా खुशी है? బాధలు అయ్యా, फलाना तकलीफ, फलाना ఊరంతా అడిగాడంట, पूरा गांव में ऐसा ही पूछा, అందరు చెబుతున్నారంట, सबके सब यही बोल रहे, అయ్యే ఏం సుఖంలే అయ్యా. क्या खुश है हम? అదిగో పిల్లోడు మొన్న అమ్మాయిని తలకాయ బాగా కొట్టాడు, तो देखो बेटा ने बहू का सर फोड़ दिया, ఆ కోడలు మొన్న నన్ను కొట్టింది అయ్యా. बहू ने मुझे मारा है, అందరూ सबके सब कोई ఏదో ఒకటి చెప్తున్నారంట. कोई ना कुछ बोला, बता रहे। వచ్చి అన్నాడంట, आके बोला, గురువు గారు गुरुजी నేను శిష్యుని అవుతాను, मैं आपका चेला बन के रहूंगा। నాకే వచ్చి బాధలు అనుకున్నాను నేను. मैंने सोचा था केवल मैं अकेला हूँ परेशानी संसार में, ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, संसार में तो ऐसे बहुत सारे लोग हैं, కానీ యేసయ్య, लेकिन यीशु मसीह, మన యేసయ్య, हमारा यीशु, మన రాజు हमारा राजा మనం స్వతంత్రంగా చేశాడు. हमें स्वतंत्र कर दिया। ఆయన పరలోకంలో ఉండి स्वर्ग में रहकर ప్రతి అవసరం తీరుస్తాను, हर एक जरूरतों को पूरा करने का वादा ప్రతి किया, అవసరం हर తీరుస్తాను. एक जरूरतों को पूरा करेगा। కాబట్టి इसलिए సంతోషం खुश रहना, అది నేర్చుకుందాం, वो सीखेंगे हम, అది నేర్చుకోరు మనం, सीखना है అది हमें, ధార్మికతకు అభ్యాసం చేద్దాం, यही धार्मिकता का अभ्यास, అలా ఉంటాం నేర్చుకుందాం. उस तरह रहना सीखेंगे, నీతి అభ్యాసం, धार्मिकता का అలా अभ्यास, ఉండటానికి. इस तरह నేను रहने అంటాను, की। मैं कहता మీ हूँ అందరికి సమస్యలు ఉన్నాయి, आप सबके पास समस्या है, నాకు సమస్యలు ఉన్నాయి, मेरे पास भी అసలు समस्या అటువైపు మనం పోవద్దు, उसकी ओर ध्यान ही नहीं जाना है, పోవద్దు. बिल्कुल नहीं जाना। ఆనందించండి, మరలా చెబుతున్నాను, ప్రభువులో मैं ఆనందించండి, कहता हूँ प्रभु में आनंदित रहो, ప్రభువులో ఆనందించండి.
प्रभु में आनंदित रहो, ఎందుకంటే क्योंकि నేను ప్రహర్షిస్తున్నాను, मैं प्रफुल्लित हूँ, కీర్తనతో నేను స్తుతిస్తున్నాను. मैं गाना गाकर आपकी स्तुति करता हूँ, స్తుతించు. स्तुति कर. రోజులో ఒక్క కనీసం 5 నిమిషాలన్నా నువ్వు ఆనందంతో హృదయంతో స్తుతించు. एक दिन में कम से कम 5 मिनट हृदय के आनंद से प्रभु की स्तुति करो. అట్లా రోజుకు ఆనందిస్తున్నావు అనుకో, इस तरह रोज रोज आप प्रभु में आनंदित रहोगे, దినమంతా ఆనందిస్తావు. दिन भर आनंदित रहोगे. నీకు రాబోయే ఆశీర్వాదాలు ఎవరు ఆపలేరు, आपको मिलने वाला आशीषों को कोई रोक नहीं सकेगा, ఎవరు ఆపలేరు. कोई भी रोक नहीं నువ్వు ఒక पाएगा. సాక్ష్యంగా ఉంటావు. आप एक गवाही बन के रहोगे. నిన్ను గురించి అందరూ ఆశ్చర్యంగా అనుకుంటారు. आपके बारे में सब लोग अचंभा हो जाएंगे. అరే నిన్ను గురించి ఒక సాక్ష్యం ఉంటావు నువ్వు ఇతరులకి. आप दूसरों के लिए एक गवाही बन के रहोगे, నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు, दूसरों को बता पाओगे, बता पाओगे. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు మనము आज हम, ఆయన కనిక పుట్టాడు, उन्होंने कुंवारी से जन्मा है, ఆయన గొర్రె పిల్ల, एक मेमना है, ఆయన చట్టానికి ఆధీనం అయ్యాడు, वो व्यवस्था का अधीन हो गया. ధర్మశాస్త్రం పాపాన్ని నిరూపిస్తుంది, धर्म व्यवस्था तो पाप को लेकर बताती है, కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది. लेकिन पाप को नहीं निकाल पाई. అందుకే యాజకుల్ని ఏర్పరిచాడు, इसलिए याजकों को चुना, గొర్రెల్ని మేకల్ని వాళ్ళకి పాపాల కొరకు దినమంతా చేసే పాపాల కొరకు వధించాడు. दिन भर के करने वाला पापों के खातिर भेड़ बकरों का वध किया गया. స్త్రీ సంతానం వస్తుందన్నాడు. स्त्री संतान आएगा करके बोला. యేసు ప్రభు స్త్రీకి పుట్టాడు, यीशु मसीह स्त्री से जन्मा है. దానికి ప్రమాణం उसका प्रमाण करने वाली యేసబే, यूसबी बताता है, యేసబే यूसबी बोलता ఆయన है, కాబోయే భర్త वो होने वाला पति था, ప్రధానమైపోయింది. मंगनी हो चुकी थी. ఎంత బాధపడుతున్నాడు, कितना तकलीफ ఊరు उठाया. నా కాబోయే భార్య मेरे होने वाली पत्नी ఏంటి గర్భవతి అయిందంట, कैसी गर्भवती हुई है, ఎట్టయింది గర్భవతి, कैसी हुई है, ఏ విధంగా అయింది. कैसी हुई है. అదిగో దేవుడు దూతను పంపించాడు. परमेश्वर ने दूत को भेजा. ఏయ్ తప్పుగా ఆలోచించొద్దు, गलत मत सोचना, దేవుడు చేసిన పని ఇది ये परमेश्वर का काम है. చెప్తున్నాను. मैं बताता हूँ, దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, परमेश्वर ने हमें वचन दिया है, వాక్యంలో ఉందాం, वचन में रहेंगे, బలపడదాం, बल पाएंगे, ఎదుగుదాం, ఇంకా और बढ़ेंगे, ఎదుగుదాం, ఇంకా और बढ़ेंगे. प्रभु దేవుడు మనం స్వతంత్రం చేశాడు. परमेश्वर ने हमें మనం स्वतंत्र బానిసలం కాదు, बनाया. हम दास नहीं हैं. భారతదేశంలో మనము బానిసలము కాదు. इसी प्रकार भारत देश में भी हम दास नहीं हैं. పాపం నుంచి శాపం నుంచి మన స్వతంత్రం ఇచ్చాడు. हम पाप और शाप से स्वतंत्र हो चुके हैं. కానీ लेकिन శరీర పరంగా చూస్తే शरीर के अनुसार देखेगा तो శరీరం మనకు స్వతంత్రం లేదు. शरीर में स्वतंत्रता नहीं है. కానీ చనిపోతే अगर मर जाएंगे तो పరలోకం, स्वर्ग में जाएंगे. బతుకుంటే जीवित रहेगा క్రీస్తు కొరకే. मसीह के लिए. కానీ మనం స్వతంత్రులము, लेकिन हम स्वतंत्र है, మనం స్వతంత్రులం. स्वतंत्र है. చనిపోతేనేమో मर गए तो పరలోకం వెళ్తామంట, स्वर्ग जाएंगे, బతుకుంటే जीवित रहेंगे तो ప్రభు కోసం. प्रभु के लिए. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, రండి ఈ రోజు దేవుని వాక్యం ఇన్న మనమందరం वचन सुनने वाला हम తల వంచుదాం, सर झुकाए, सर కొద్ది నిమిషాలు ప్రార్థనలో थोड़ी గడుపుదాం. देर प्रार्थना करें. అందరూ सबके साथ ప్రతి ఒక్కరు ఇన్న వాక్యాన్ని బట్టి, हर एक जने जो वचन सुना था, ఇన్న వాక్యాన్ని బట్టి, सुने वचन ప్రభువా का- నిజంగా నేను స్వతంత్రుణ్ణి, प्रभु सच्चे में मैं स्वतंत्र हुआ, అయ్యా నేను బానిసను కాదు, मैं दास नहीं हूँ. ఓసయ్యా ఈ రోజు దాసుని ద్వారా మాట్లాడిన आप మాటలు दास के द्वारा आपने बात की है, నా प्रभु, హృదయంలో నిలుపుకున్నాను. मैं अपने हृदय में रखा हूँ. ఈ రోజు ఆనందిస్తాను, నేను मैं आनंदित हूँगा, అతిశయిస్తున్నాను. मैं घमंड करता हूँ. నా కొరకు రక్తం గార్చాడు, मेरे लिए लहू बहाया, రక్తం అంతా గార్చాడు. पूरा लहू बहाया है. సాతాను ఆయన ముట్టలేదు, शैतान को नहीं छू लिया, సాతాను ముట్టలేదు, नहीं छुआ. సాతాను మనం తీసుకురాలేదు, शैतान मृत्यु लेके नहीं आया. మరణానికి అప్పగించింది. हाँ, मृत्यु को तो सौंप दिया, ఎట్లన్నా చంపేసేయాలి, कैसे भी मार डालू बोल. కానీ लेकिन ఆయన ముందే చెప్పాడు, उन्होंने पहले ही నేను बताया, చనిపోతాను, मैं मरूंगा, తిరిగి లెగుస్తాను, तीसरा जी उठूंगा, చనిపోతాను, తిరిగి లెగుస్తాను, और मरूंगा और जी उठूंगा. ఓ నేను పరలోకం వెళ్ళబోతున్నాను, मैं स्वर्ग में जाने మా वाला, తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను पिता के पास जाने वाला हूँ. ఆయన ముందుగానే చెప్పాడు. उन्होंने पहले ही बताया. కాబట్టి సాతాను యొక్క ప్రభువులో మనం లోబడకూడదు, हम शैतान की योजना में नहीं पड़ना चाहिए. ఏం చేయలేడు. మనం वो कुछ नहीं कर నీ सकता. దాసుని ద్వారా మాట్లాడి प्रभु आपके दास के द्वारा बताए వాళ్ళ गए జీవితంలో सबकी जिंदगी में 100% పనిచేస్తాడు. 100 गुना फलवंत होने के लिए मदद సాతాను करना. ఎత్తుకొని పోవడం సహాయం చేయి. शैतान उठा के ना ले जाने पाए इसकी నీ मदद కృపలో మనం భద్రపరచమని, आपके अनुग्रह में संभालने के लिए, నిన్న వాక్యం పట్ల నడుచుకోవడం సహాయం చేయి. सुने वचन को अनुसार चलने के लिए ఈ मदद రాత్రి करना. సుఖమైన నిద్ర చురుకని మెలకు ఇచ్చి, इस रात को अच्छी नींद दीजिए और भोर से उठने రేపు के ఉదయ साथ కాలంలో कल सुबह में త్వరగా లేచి जल्दी उठकर సంఘానికి రావాలి, कलश में आने में, సంఘానికి రావాలి. कलश में आने నా में. కొరకు ఏర్పాటు చేసినటువంటి సంఘ కార్యక్రమంలో నేను పాల్గొనాలి. तो मेरे लिए जो समय दिया गया कलश में शामिल हूँ. ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని, दिल्ली में रहने वाला हर एक को, ప్రతి ఒక్కరిని हर एक को ఓ నీ చేతికి అప్పగిస్తున్నాను. प्रभु आपका हाथ में सुन. నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు యేసు నామములో దీవించబడును గాక. ये छोटे से वचन यीशु के नाम से आशीष पाए. आमीन. आमीन. तब परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल अब वो हमारे साथ बने रहेंगे. आमीन. అందరికీ వందనాలమ్మా. प्रेज द लॉर्ड.